స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 22వ అధ్యాయము చివరి అధ్యాయము 12వ వచనాన్ని నేనే చదువుతున్నాను మూలవాక్యంగా. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచి చూడండి, లేని వారు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇదిగో త్వరగా వచ్చొచ్చు ఉన్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తాళరేవు ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ నాయన ఇగో నివసిస్తున్నటువంటి అయ్యా తండ్రి ఇంకో శిరీష మావగారిని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా ఇగో తండ్రి వారి తీర్మానం బట్టి, వారికి మీరు ఇచ్చిన పిలుపుని బట్టి, వారు ఏర్పాటు చేసుకున్న ఈ కూడికని బట్టి నీకు స్తోత్రాలు. ఇగో చెప్పబడిన సాక్ష్యమును మీరు ఆశీర్వదించండి ప్రభా. అయా ఇగో కడ వరకు, అంతం వరకు నమ్మకంగా ఈ సత్య దర్శనంలో కొనసాగి నీ చిత్తం నెరవేర్చడానికి కావలసిన జ్ఞానము, వివేచన, అభిషేకము, సామర్థ్యమును, ఆరోగ్యము, సకల ఐశ్వర్యములు ప్రభా మీరు అనుగ్రహించమని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాను. చేస్తున్న వ్యాపారమును కూడా మీరు ఆశీర్వదించండి. అలాగనే ప్రభా ఇగో సేవకులు సంఘముతో పాటు అలాగే ఇంటి వారు కూడా ప్రభా ఇగో చెల్లికి ఎంతగానో ప్రభా ఇగో తండ్రి తమ ప్రేమను పంచుతూ ప్రభా సహకారులుగా ఉన్నారు కనుక తండ్రి అయా ఇగో తండ్రి ప్రభుదాస్ కుటుంబాన్ని, అలాగే అయా ఇగో తండ్రి గారు ఆనంద్ గారిని, వారి భార్యను, అయా కుటుంబాన్ని అంతటి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి అయా ఈ కుటుంబం కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి సంఘమును మీరు దీవించండి, ఆస్వాదించండి. లేఖనము ద్వారా నీ దాసును అభిషేకించి ప్రభా సంఘముతో, సమాజముతో, కుటుంబముతో అందరితోనూ మీరే మాట్లాడి ప్రతి విధమైన అపవాది కార్యంలో నా లయపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికకు ప్రేమతో ఆహ్వానించినటువంటి చెల్లి బావగారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే ఈ కుటుంబస్తులకు కూడా, ఆనంద్ గారి ఫ్యామిలీకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చేరువచ్చినటువంటి సంఘం అంతటికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్ లో ఉన్న వారికి కూడా వందనాలు. మంచిది. ఈ సౌండ్ ఏమీ రావట్లేదు కదా, వింటున్నారా? వస్తుందా? హల్లెలూయా. మంచిది. త్వరగా లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. దాదాపుగా 10 సార్లు పైగానే ఇదే మూలవాక్యంతో, ఇప్పటికీ 10కి పైగానే ఇదే మూలవాక్యంతో నేను అనేక స్థలాల్లో ఈ లేఖనాన్ని మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు కృపనిచ్చాడు. ఇంకను ప్రభు రాకడ వరకును ఏంటి కొన్ని వందల సార్లు ఇదే లేఖనంతో మరి వాక్యాన్ని చెప్పడానికి ఎన్నో సంగతులు మరి అక్కడ ఇంకా ఉన్నవి. మంచిది. రాత్రి ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుని కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసి ఈ కూడుకును ముగించుకుందాం. హల్లెలూయా. నేడు సార్వత్రిక క్రీస్తు సంఘం కోరుకోవాల్సినటువంటి సందేశాలు ఏంటి అంటే, ఈనాటి సంఘం బ్రతకడానికి, సంఘము పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినడానికి ఎలాంటి సందేశాలు అవసరమై ఉన్నదో సంఘం తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, ఇది ప్రారంభము కాదు, ఇది ముగింపు. ప్రారంభం అంటే ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరియ తనయుడిగా మొదటి సంఘాన్ని ప్రారంభించడానికి భూమి మీద మానవ జాతి యొక్క రక్షణ ద్వారం తెరవడము కొరకు మొదటిసారి ఆయన వచ్చాడు. 2025 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇది ప్రారంభము కాదు, ఇది ముగింపు మాట. ముగింపులో మనం ఉంటున్నప్పుడు, రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ ముగింపులో మనం ఉంటున్నప్పుడు ఇంకా క్రైస్తవ సమాజం ఎలాంటి ప్రసంగాలు కోరుకుంటుంది, ఎలాంటి ప్రసంగాలు కావాలని ఆశపడుతుందో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఎవరు క్రైస్తవ సంఘం అంటే, సార్వత్రికంగా యేసే నా దేవుడు అని నమ్మి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాల సమూహము సార్వత్రిక క్రైస్తవ సమాజం, వధు సంఘ నిర్మాణము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలలో నుండి దేవునికి భార్య తయారవుతుంది. హల్లెలూయా. కేవలం భూమి మీద ఎవరో ఒక సంఘమే ఎత్తబడదు. అర్థమవుతుందా? అది తప్పు. ఎవరు చెప్పినా బోధ తప్పు. అన్ని సంఘంలోనూ దేవునికి లోబడి యథార్థముగా నడుచుకున్నటువంటి వారందరూ కూడా అన్ని సంఘాల్లోనూ ఉన్నటువంటి వారు వధు సంఘంలోనికి రావడం దేవుని యొక్క చిత్తము, దేవుని ఆలోచన.
హల్లెలూయా. కనుక రాకడ సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకా క్రైస్తవ సమాజం ఎటు వెళ్ళిపోతుంది, ఎలాంటి సందేశాలు కోరుకుంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. యేసుప్రభు వారు చెప్పారు, యేసుప్రభు వారు చెప్పినటువంటి బోధల్లో గుంపులు గుంపులుగా యేసుప్రభు వారి కాలంలో యేసుప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారట. ప్రభు అన్నాడు, ఈ జనులు దేని కొరకు వెంబడిస్తున్నారు అంటే రొట్టెల కొరకు వెంబడిస్తున్నారా అన్నాడు యేసుప్రభు వారు. అవునా కదా? దేని కొరకు వెంబడించారంటే యేసుప్రభుని ఆనాడు అనేకులు రొట్టెల కోసం, అంటే దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు, మహత్కార్యాల కొరకు, ఈ రొట్టెల కొరకు యేసుప్రభు వారిని వెంబడించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. మరి ఈనాటి సంఘము యేసుప్రభు వారిని దేనికి వెంబడిస్తుంది అంటే ఇంకా కూడా ఆనాడు యూదులు యేసుప్రభు వారిని రొట్టెల కొరకు వెంబడించినట్లుగా అందులో కొద్దిమంది శిష్యులయ్యారు. ఈనాడు కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని నమ్మినటువంటి వారు. మరి దేని కొరకు వెంబడిస్తూ ఉన్నారు అంటే ఇంకా ఈనాటి సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, మాటి మాటికి వెంటనే ఆశ్చర్యాలు, కళ్ళు మూసుకుని జరిగేసరికి అద్భుతం జరిగిపోవాలి. ఇలాంటి ఆలోచన విధంతో యేసుప్రభు వారిని ఆరాధిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అందుకంటున్నాను, రాకడ సమీపంలో ఎలాంటి సంగతులను మనం వినాలి, ఎలాంటి సందేశాలు మనం కోరుకోవాలంటే ముక్కుసూటిగా నేను చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ రాకడ సమీపస్తుల్లో రాకడకు సిద్ధపాటు ప్రసంగాలు పోగు చేసుకోవాలి. హల్లెలూయా. రాకడలో నువ్వు ఎత్తబడ్డము కొరకు నిన్ను సిద్ధపరిచేటువంటి సందేశాలు కావాలి నీకు. ఇంకా అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు దీని కొరకు వెళ్తే రక్షణను పోగొట్టుకుంటారు మాట. హల్లెలూయా. కనుక చాలా విలువైనటువంటి సంగతులు ఇప్పటికిప్పుడే ఖచ్చితంగా ఒక 3 గంటలన్నా నేను తీసుకోకపోతే కొన్ని సంగతులైనా చెప్పడానికి అవకాశం ఉండదు మాట. కనీసం 3 గంటలు. అందుకే ప్రసంగం 6 గంటల ప్రసంగం ఇంతసేపు ఉంటుందని నేను బాల్యములో రక్షణ పొందినటువంటి దినాల్లో అసలు వాక్యం ఎంతసేపు చెప్తారు పాస్టర్స్, ఎంతసేపు ఉంటుందని అనుకునేవాడిని నేను. ఇంతసేపు అని ఉండదు వాక్యము. హల్లెలూయా. ఇది ఒక జీవపు ఊట. కాబట్టి దేవుడట ఏం చెప్తున్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఆయన వస్తూ ఉన్నాడు. ఎక్కడికి? ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు అనేది ప్రశ్న, ఎవరి కోసం వస్తున్నాడు అనేది మరొక ప్రశ్న. హల్లెలూయా. ప్రశ్నించుకుంటూ, ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చుకుంటూ టకటక ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి అంటే మొదటిసారి ఆయన వచ్చినప్పుడు భూమి మీద తను తాను బయలుపరుచుకున్నాడు అందరికీ. ఆయన పుట్టక మునుపు కూడా మత గ్రంథాల ద్వారా, మహర్షుల ద్వారా ఆయన యొక్క పుట్టికను గూర్చి కూడా అనేకులకి బయలుపరుచుకున్నాడు. అలాగే ఆయన పుట్టిన తర్వాత కూడా యేసుప్రభు వారు అనేక సంగతులు బయలుపరిచాడు. ఆయన పుట్టక మునుపు అనేక మంది మహర్షులు, ప్రవక్తలు, దీర్ఘదర్శులు, సేవకులు, దైవజనులు అనేక సంగతులను ఆయన పుట్టుకను గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆయన రాకడ గూర్చి. బైబిల్ అంతే 4 విషయాలే: పుట్టిక, మరణం, పునరుద్ధానం, రాకడ. మొత్తం టోటల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ 4 సంగతులు మానవ జాతి తెలియపరచడం కొరకు ఇంత బైబిల్ రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ 4ను గూర్చి ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ప్రతి బోధకుడు స్పష్టముగా తేటగా తెలుసుకోవాలి. లేకపోతే మనం చాలా నష్టపోతాము. హల్లెలూయా. కనుక ప్రభు వస్తూ ఉన్నాడు. వస్తే మంచిదా మనకి, నష్టమా చెప్పండి? లాభమా నష్టమా? ఇదే టైటిల్తో ప్రసంగం చిన్నవాసలో చేశాను మధు వాళ్ళ ఇంటికాడ. ప్రభు వస్తే లాభమా నష్టమా? హల్లెలూయా. 10కి పైగానే ప్రసంగం చేశాను సేమ్ మూల వాక్యంతో. ఇప్పుడు చెప్దాం మనం, ఒకవేళ ప్రభు ఈ రాత్రి, చాలా మంది పాస్టర్లు ప్రభు చిత్తమైతే ఈ రాత్రి ప్రభు రాకడ ఆలస్యం అయితే అంటారన్నమాట. ఈ రాత్రి ప్రభు వస్తారు. సరే మనం అనుకుందాం వాళ్ళతో పాటు. ఒకవేళ ప్రభు ఈ రాత్రి వచ్చాడు అనుకో, సపోజ్ రాడు, అలాగే లేఖనాలు ఒప్పుకోలే అనుకుందాం. వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు వెళ్ళడానికి, ప్రభుతో వెళ్ళడానికి? అండి, ప్రభు ఒకవేళ ఈ రాత్రి వచ్చేస్తే మనకి లాభమా నష్టమా? ఖచ్చితంగా 199% ఈ రాత్రి, అంటే ఈ రాత్రేని కాదు, ప్రభు వచ్చేస్తే క్రైస్తవ సంఘానికి చాలా నష్టం, చాలా చాలా నష్టం. లాభము కాదు సంఘాలకి. అంటే ఏమనుకుంటున్నారు ఒక్కొక్కరు అంటే, ఏంటి నేను రక్షణ పొందాను కదా, పర్వాలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా, నేను అబద్ధం ఆడలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను ఉపవాసం ఉన్నాను కదా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉన్నారు. అంటే క్రైస్తవ సంఘంలో ఎవరికి నచ్చినట్లుగా వారు ఉన్నారు. సిద్ధపాటు అంటే ఏంటి?
అండి సిద్ధపాటు అంటే ఏంటి? ఒక అమ్మాయికి సంబంధం కుదిరింది, పెళ్లి కూతుర్నిగా అలంకరించి ఇప్పుడు పెళ్లి పేర్ల దగ్గర తీసుకువెళ్ళాలి అమ్మాయిని. ఇప్పుడు నేను పెళ్లి చేసే పాస్టర్ని అనుకుందాం, ఇది పెళ్లి అనుకుందాం ఏంటి. అబ్బాయి కూర్చున్నాడు ఇక్కడ, ఇప్పుడు అమ్మాయిని తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు అమ్మాయి రాత్రి ఏ డ్రెస్తో పడుకుందో, నైటీలో పడుకుందో అదే నైటీతో తీసుకొచ్చేస్తారా? తీసుకురారు కదా. అలంకరిస్తారు, మంగళ స్నానం చేపిస్తారు ఏంటి, చక్కగా ఆభరణాలు వస్త్రాలు చేత అలంకరించి తీసుకుని వస్తారు. దాన్ని సిద్ధపాటు అంటారు. అలాగే ఒక వ్యక్తి రక్షణ పొందేశాడు కాబట్టి యేసయ్య రాకల్లో ఎత్తుపడిపోడు. క్రైస్తవ సమాజము చాలా సంగతులు నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. హల్లెలూయా. రక్షణ పొందేశాము కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామా అనేటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మార్కు సువార్త 16:16 త్వరగా నేను చాలా షార్ట్ గానే ముగించడానికి ట్రై చేస్తాను. మార్కు 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష అంట. ఓకే, పక్కన పెడదాం. మొత్తానికి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు. అక్కడితో బైబిల్ చెప్పలేదు ఏంటి. మత్తయి సువార్త 24:12 మత్తయి సువార్త 24 అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఆ రెండు మీరు లింక్ చేసుకోవాలి. మార్కు 16:16, మత్తయి 24:12. హల్లెలూయా. 13:12 అక్రమ విస్తరించేట అనేకులు ప్రేమ చెల్లాలను అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. ఇప్పుడు ఆ రక్షింపబడినటువంటి వ్యక్తి అంతం వరకు సహనము కలిగినప్పుడు అసలైనటువంటి రక్షణ అనే దాన్ని పరిపూర్ణతలో కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టాడు, వారసుడే పుట్టేవాడు, కానీ అతడు వారసత్వ అధికారాన్ని పొందాలంటే చెప్పండి, ఒక వ్యక్తి వారసత్వ అధికారాన్ని పొందాలంటే పుట్టాలి మొట్టమొదటిగా. ఆ పుట్టినటువంటి వ్యక్తి ఆ అధికారాన్ని తను పొందుకోవాలంటే భారత రాజ్యాంగం ప్రకారంగా, భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారంగా మనకి 18 సంవత్సరాలు రావాలి. 18 సంవత్సరాలు లేకపోతే ఓటు వేయడానికి ఉండదు, అన్నిటికీ హక్కు అనేటువంటిది మనకి ఉంటుందా? ఉండదు. అంటే పుట్టినప్పటికే వారసులైపోయాం. కానీ ఇప్పుడు ఆ వారసత్వ అధికారాన్ని మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? కంప్లీట్గా 18 సంవత్సరాలు అనేవి నిండాలి మాట. అలాగనే మార్కు సువార్త 16:16 అనేటువంటిది ఏంటంటే పుట్టడం, ఆయనలో పుట్టడం. ఇప్పుడు ఆయన యొక్క అధికారానికి వారసులు అవ్వడం ఏంటంటే మత్తయి సువార్త 24:13 మాట. ఇది లేకుండా అది ఒక్కడితో ఆగిపోదు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడంట. అంటే ఈ సహనము దేని కొరకు? ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితం కొరకేనా? అంటే అనేకమైన ప్రార్థనలు చేస్తాం, ఆ ప్రార్థనలకు జవాబు రావచ్చు, రాకపోవచ్చు. రాలేదని ప్రభు మీద సనుగుతామా? అనుకున్నది జరగలేదని దేవుని వదిలేస్తామా? కాదు కదా. వీటన్నిటిలోనే ఏంటంటే సహనం అంటారన్నమాట. ఎన్నో పోరాటాలు, ఎన్నో వ్యతిరేకతలు. అసలు దేవుడు వింటున్నాడా మనం చేస్తున్నటువంటి ప్రార్థనలకు అనే అనుమానాలు కలుగుతాయి. హల్లెలూయా. విందాం. కనుక రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో సార్వత్రిక సంఘానికి సిద్ధపాటు అవసరము. ఈ సిద్ధపాటు లేకుండా మన పరలోకానికి ఎలా వెళ్ళిపోతాం? అదే చెప్తున్నాను. ఏంటి సిద్ధపాటు అంటే ఏంటి? రక్షణ పొందే సిద్ధపాటు అయిపోయినట్ట? రక్షణ పొందే సిద్ధపాటు కాదు, పెళ్లి కుదిరింది అంతే. ఇప్పుడు ఆ పెళ్లి కూతురు ఇక్కడికి తీసుకురావాలి, సిద్ధపరిచి తీసుకురావాలి. అలాగే మనం పుట్టాము రక్షణలో. ఇప్పుడు మనలో సిద్ధపాటు కలగాలి. ఈ సిద్ధపాటు ఎలా ఉండాలంటే లేఖనాలలో నుండే సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. లేఖనాలు లేకుండా సిద్ధపాటు అనేటువంటిది ఉండదు. కనుక ప్రభు వస్తూ ఉన్నాడట. ఎవరి కొరకు వస్తున్నాడంటే మొట్టమొదటిసారి ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజము పొంది ఈ మత్తయి 24:13 ప్రకారముగా ఈ మధ్యలో ఎన్నో వ్యతిరేకతలు, పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, నిందలు, గాయాలు వీటన్నిటిని ఎదుర్కొని సహనము కలిగి అయినా సరే విశ్వాసములో నిలకడగా ఉండడానికి, ప్రార్థనలో పట్టుదల ఉండడం కొరకు, మెలుగు కలిగి ప్రార్థన చేయడానికి, ప్రభు స్వరం వినడం కొరకు, భౌతికంగా నష్టాలు కలుగుతున్న ఆత్మీయ ఎదుగుదల కొరకు సిద్ధపడేటువంటి వారి కొరకు ప్రభు రాబోతూ ఉన్నాడు మాట. 4 ముక్కలు తెలిసినంత మాత్రాన ప్రభు రాకడలో ఎత్తబడం.
హల్లెలూయా. ప్రభు రాకల్లో ఎత్తబడ్డము కొరకు లేఖనాలను సపోర్ట్ చేయాలని చెప్తుంది. చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి త్వరగా. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తాడో దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభువా ప్రభు అని పిలిస్తే సరిపోదట, రక్షణ పొందేస్తే సరిపోదట. చెప్పాడు, కంటిన్యూ. తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదు. దేవుడు అంటాడట. హల్లెలూయా. చెప్పండి, ఈ మాట దేవుడు ఎవరికి చెప్తున్నాడు? రక్షణ పొందిన వాళ్ళకేనా కాదా? రక్షణ పొందిన వాళ్ళకి ఏంటంటే బోధకులకి కూడా చెప్తున్నాడు. ఇందులో బోధకులే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నాడు దేవుడు? అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మను ఎరుగును అంటున్నాడు. వీళ్ళెవరు? రక్షణ పొందిన వాళ్ళు, దేవుని సంగతులు తెలుసుకున్నటువంటి వారు, అనేక సంఘాలు అనేక సంవత్సరాలుగా మందిరాలకు వెళ్తున్నటువంటి వారు. వీరు క్రీస్తుని ఎరగిన వారు కాదు. వీళ్ళు దేవుడు అంటే ఎరగనంటాడట. ఎందుకు? అందుకే చెప్తున్నాను, సిద్ధపాటు అంటే లేఖనాలలో రాయబడినటువంటి ప్రకారంగా నువ్వు సిద్ధపడడం అని అర్థం మాట. హల్లెలూయా. క్రైస్తవులు పరిశుద్ధంగా ఉంటారు. ఏ పరిశుద్ధత? అది మంచివారిగా ఉంటారు. దేనికి మంచితనం అంటే నీ మంచితనం, నీ పరిశుద్ధత కూడా లేఖనాలు సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. లోకంలో మంచివారు లేరా? బల మంది మంచోళ్ళందరూ పరలోకానికి వెళ్తారు, చెడ్డోళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పలేదు దేవుడు. యేసునందు విశ్వాసం ఉంచి జన్మ కర్మ పాపము నుండి ఒక వ్యక్తి విడుదల పొందాలి. అలాగ నీతిగా నడుచుకున్న వారిని అపోస్తులు 10:34 ప్రకారంగా ఆయన అంగీకరిస్తాడని చెప్పాడు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా అన్ని దాంట్లో నుండి నీతిగా నడుచుకునేటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడట. హల్లెలూయా. రాకడకు సిద్ధపాటు ప్రసంగాలు ఎక్కువ సంఘాలు వినాలి దినాలలో. ఇంకా రొట్టెల కోసం, అద్భుతాల కోసమే ప్రసంగాలు. ఎప్పుడు దైవజనుడు స్వస్థత కోసం చెప్తాడు, అద్భుతం అని చెప్తాడు. ఇవి మాత్రమే కాదు, కానీ అవన్నీ కూడా లేఖనంలో ఉన్నాయి. లేఖనాన్ని మనం పాటిస్తున్నప్పుడు, లేఖనంలో ఉన్న శక్తిని మనం తీసుకుంటున్నప్పుడు ఈ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యాలు అన్ని కూడా లేఖనాల్లో జరుగుతాయి. కానీ లేఖనమే పక్కన పెట్టి అద్భుతం వెనకాలే పరిగెడుతూ ఉన్న సంఘాలు పాడైపోతాయి అన్నమాట. హల్లెలూయా. కనుక అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి అంటున్నాడు దేవుడు. అంటే వీరు సిద్ధపాటు కలిగిన వారా, సిద్ధపాటు లేనివారా? అంటే లేఖనాలను పక్కన పెట్టారు. వీరు సొంత ఆలోచన కలిగి, వీరు సొంత ఇష్టాన్ని కలిగి, వాళ్ళ సొంత నీతిని ఆధారం కలిగి ఉన్నారు. ఈనాటికి సంఘాలు ధర్మశాస్త్రము కిందే ఉన్నాయి. ఇంకానే ధర్మశాస్త్రానికి బద్దులైపోయారు. స్వనీతి మీద ధర్మశాస్త్రం అంటే సింపుల్ గా షార్ట్ కట్లు ఒక వర్డ్ ఏంటంటే కృప మీద ఆధారపడడం లేదు. కృప వలన ధన్యులు కాదు, స్వనీతి వలన, సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు, సొంత బలము, సొంత ధనం, దీని మీద ఆధారపడుతుంది క్రైస్తవ సమాజం. ఇదంతా ధర్మశాస్త్రం కింద వెళ్తారు. ఆ ధర్మశాస్త్రంలోనే పండితుడు అపోస్తులైన పౌలు గారు. కానీ అక్కడ నుండే కదా విడుదల పొంది కృప మీద ఆధారపడి కృప కోసం తెలియపరిచాడు ఆయన. అందుకనే మళ్ళీ ఎఫెసీ 2:8 మనం ఎలాగ రక్షింపబడ్డామని చెప్పింది. ఎఫెసీ 2:8 ఏలైనగా మనము చదవండి ఒకసారి త్వరగా. ఎఫెసీ పత్రిక 2:8 మీరు విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే కృప మీద ఆధారపడటం, కృప వలన కలిగింది రక్షణ అనేది. యూదులు అనేకులు ఇంకా కృపకు వేరుగా ధర్మశాస్త్రంలోనే ఉండిపోయారు. ఈనాటి సంఘాలు కూడా అంతే. యేసు ప్రభువు వచ్చి 2026 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా ఎక్కడున్నాయి ఈనాటి సంఘాలు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ధర్మశాస్త్రం నుండి బయటికి రావట్లేదు. వీళ్ళు సొంత జ్ఞానము, సొంత ఆలోచన, సొంత పరిశుద్ధత, సొంత నీతి, సొంత విధానంతో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అందుకనే మనుషుని నీతి దేవుని యొక్క మనుషుని యొక్క ఆలోచన, మనిషి యొక్క జ్ఞానం, మనిషి యొక్క తత్వం అనేది దేవుని నీతిని ఎప్పుడు కూడా నెరవేర్చడానికి అవ్వదు.
హల్లెలూయా. కృప మీద మళ్ళీ ఆ కానులు అంటే ధర్మశాస్త్ర కృప ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రావన్నమాట. మళ్ళీ అటు నుంచి అటు వెళ్ళిపోతాం అన్నమాట. ఇది యానో రోడ్డు, అదేం కాకినాడ రోడ్డు, మధ్యలో మనం ఉన్నాం. ప్రార్థన అయిన తర్వాత అటు అటు ఎటు వెళ్ళిపోతాం. మన ఏ రూట్ అంటే ఆ రూట్ మాట. అలా ఈ కృప దగ్గరికి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏ మూలవాక్యం ఎత్తుకున్నానో అది మూలకి వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాం మళ్ళా. ధర్మశాస్త్రం అలాంటిది మాట. ధర్మశాస్త్రం నేను గమ్యానికి తీర్చుకెళ్ళదు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నిన్ను ఒక మనిషి, మనం ఇన్ని నైతిక విలువలు కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, ఇవి మాత్రమే ప్రజెంట్ చేస్తుంది. కృప ఏం చేస్తుంది చెప్పిన సింపుల్ గానీ మీకు అది ఎలాగ ఎత్తుకున్నాను కనుక ధర్మశాస్త్రం కృపకి చిన్న నిర్వచనం చెప్తానట. ధర్మశాస్త్రం అంటే ఏమీ లేదు. ఇప్పుడు అన్ని సమాజంలో అనేకులు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. ఒక రూల్స్ మనం తేకూడదు, ఒకరితో మాట అనిపించుకోకూడదు, ఒకరి దగ్గర చేయి చాచకూడదు. ఇవన్నీ ధర్మశాస్త్రంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా స్వనీతి, ఇవన్నీ కూడా. కృప ఏం చేస్తా తెలుసా? నువ్వు చెడ్డవాడినిగా ఎంచుకుంటూ కూడా దేవుని ఉద్దేశాన్ని జరిగించడానికి పూనుకుంటుంది కృప. హల్లెలూయా. అందుకే ఆ కృప మనకి ఇవ్వడానికి యేసు ప్రభువు ఈ లోకం చేత ఏమయ్యాడైనా తృణీకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు కృప ఇవ్వడం కొరకు. ఊరికినే అంత ఈజీ కాదు కృప. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఈ కృప కొరకు బ్రతుకుతో ఈ కృపలో ఆలోచన చేస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు మూలమైనటువంటి శ్రమ, క్రీస్తు మూలమైనటువంటి నిందల అవమానాలకు పొందడానికి ఇష్టపడరు. వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో ఉంటారన్నమాట. ఈ ధర్మశాస్త్రం కింద బ్రతికి క్రైస్తవులకి, కృపలో బ్రతికి క్రైస్తవులకి డిఫరెంట్ ఏంటంటే ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి వారు సేమ్ అన్ని జనులుగా ఉన్నప్పుడు మన పరువు పోకూడదు, ఎవరు మనం ఉస్తేయకూడదు, ఎవరు మనల్ని ఏమనకూడదు, అలాగైతే ఉంటాయో సేమ్ అలాగ ఉంటారు ఈ ధర్మశాస్త్రం ఉన్నటువంటి క్రైస్తవులు. కానీ కృపలో బ్రతికినటువంటి క్రైస్తవులు మోషేలాగా దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు శ్రమ పొందుట భాగ్యం అనుకుంటారు. హల్లెలూయా. పౌలులాగా లాభకరమైన నష్టం ఎంచుకుంటారు. అర్థమైందా? కృపకి ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి డిఫరెంట్ షార్ట్లు అది మాట. ఇంక మీరు ఆలోచన చేసుకోవాలి, ఈ రోజు మనం కృపలో ఉన్నామా, ధర్మశాస్త్రంలో ఉన్నామా? కనుక ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వారు లేఖనాన్ని పట్టించుకోరు, మనుషులు ఏమంటారో మనల్ని గూర్చి. అందుకనే ఐగుప్తు దేశంలో యోసేపు ధర్మశాస్త్రమా కృప అంటే అప్పటికి కృప కనబడుతుందా? మనకి యేసు ప్రభువు అన్నారా? లేకపోయినా సరే కృప అనేది ఉంది. హల్లెలూయా. ఒకవేళ ఐగుప్తు దేశంలో యోసేపు తన పరువంతా పోగొట్టుకున్నాడు. మనం ఇక్కడ ఏం చేస్తాం? దేవుడి కోసం ఏం పోగొట్టుకుంటామో, ఏది వదులుకుంటామో ఇక్కడ అర్థం కాని స్థితి మాట. కానీ ఎన్ని సమాజం, లోకము ఎన్ని చూస్తుంది కాబట్టి మనం పరువు పోకూడదు అంతే. దేవుడు అవమానం పొందిన పర్వాలేదు, ఏవైనా పర్లేదు, కానీ మనం పరువే ఇంపార్టెంట్. ఇక్కడ యోసేపు ఐగుప్తులో జీవించినప్పుడు చెప్పండి, తను పరువు ఇంపార్టెంట్ అనుకున్నాడా, పరిశుద్ధత ఇంపార్టెంట్ అనుకున్నాడా? చెప్పాలి నాకు. ఏది ఇంపార్టెంట్ అనుకున్నాడు? మరి పరువు అంతా పోయిందా లేదా? మా పోత యేసు దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని పరువులు వదులుకోవాల్సింది మాట. ఎవడో గొట్టంగాడు ఎవడో మనకు పరువు ఇవ్వడం ఏంటండి? అవునా కదా చెప్పండి. అసలైనటువంటి మన పరువు ఆయనే. మనకి పరువు, ప్రతిష్టత, గౌరవ మర్యాదలు అన్ని కూడా క్రీస్తు అయి ఉన్నాడు మాట. అది వదిలేసుకుని ఈ లోక పరువు అంటే కొంతమంది ఉంటారు, మా కులంలో నుండి బైబిల్ పెట్టుకుని వెళ్తే అందరూ నన్ను ఏమనుకుంటారు? అమలక్కలో ఏంటంట, వీళ్ళు కులంలో నుండి బైబిల్ పట్టుకుని వెళ్తే గుడికి అందరూ ఏమనుకుంటారో అట. నువ్వు మాలమాదుగులు దేవుడిని నమ్మేసావని అనుకోరు అందరూ. అంటే ఇప్పుడు దేనికోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు? పరువు కోసం ఆలోచిస్తున్నారు వీళ్ళు. అంటే దేవుని కంటే వీళ్ళకి పరువు ఎక్కువైపోయింది. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చెప్పే స్టోరీ మీకు అర్థమైపోవాలి. అంటే అందులోకి ఇంకా లోపలికి వెళ్తే ఈ ప్రసంగం పక్కకి వెళ్ళిపోతుంది మాట. అర్థమైందా? అక్కడ అంటే ప్రసంగాలు వినేటువంటి విధానంలో మెచ్యూరిటీ లెవెల్కి వచ్చేసేవాళ్ళు. ఓకే అన్న, అర్థమైపోయింది, అసలు సంగతిలోకి వచ్చేవాళ్ళని ప్రార్థనా పూర్వకంగా ఉండాలన్నమాట. ఇంకా అందులోకి నన్ను తీసుకెళ్ళడానికి మీరు ఇష్టపడకూడదు. ఎందుకంటే అసలు సంగతి ఇది మాట. కృపకి ధర్మశాస్త్రం ఎప్పుడు నేను మాట్లాడలేదు ఆ సంగతిని గురించి. ఇదే ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు కూడా నా క్రైస్తవ జీవితంలో కృపా ధర్మశాస్త్రం గురించి రెండు పక్కనే ఎప్పుడు నేను మాట్లాడలేదు. అర్థమైందా? ఈ ధర్మశాస్త్ర కింద లోకమంతా జీవిస్తూ ఉంది. అందులో ఇప్పుడు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఏ క్రైస్తవులు? యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిజం పొంది రాకడ సమీపిస్తున్న తరుణంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఇంకా ధర్మశాస్త్రంలో ఉండి ఈ పరువు కోసం ఈ లోక అందుకే పౌలు అన్నాడు రోమిలి పత్రికలో, మనం ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు అన్నాడు. చూడండి ఒకసారి 12 అనుకుంటాను, రోమా పత్రిక 12వ అధ్యాయంలోనికి రండి. అమ్మ వచనం ఎంత? 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమే ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. హల్లెలూయా. మంచిది. అర్థమైందా? మనం ఏం చేయాలట? ఈ లోక మర్యాదను, అంటే లోక మర్యాదను అంటే ఇప్పుడు ఎవరన్నా పెద్దలు వస్తే నమస్కారం చెప్తాం, కూర్చొని అంటాం, కాలు కడుక్కుంటాం. ఈ మర్యాదను అనుసరించొద్దని అర్థమా? అది నేర్చుకోలేదు క్రైస్తవులు. లోక మర్యాదలు అంటే ఈ లోకంలో సకల మర్యాదలు అంటే అవి కాదనుకుంటున్నారు. అవన్నీ మనం చేస్తాం. లోక మర్యాదలు అంటే చెప్పాను కదా, పరువే ఇంపార్టెంట్. మా కులంలో బైబిల్ పట్టుకుని వెళ్తే ఏమనుకుంటారు అందరన్నా? ఇలా కులం కోసం ఒకరు, ధనం కోసం ఒకరు, రకరకాలుగా లాభము కొరకు ఒకరు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు అన్నమాట. ఇన్నిటి కొరకు ఏనికి ఇంపార్టెంట్? దేవుడా ఈ కులమా, దేవుడా ఈ పరువ, దేవుడా ఈ డబ్బా అనేసరికి వచ్చేసరికి అప్పుడు ఏం చేస్తే తెలుసా, ప్రతి సేవకుడిని, ప్రతి సంఘంలో ఉన్నటువంటి జనులను ఈ కృపా ధర్మశాస్త్రం రాకుల్లో వేరు చేసేస్తుంది. అది సంగతి. అర్థమవుతుందా? మొత్తం ప్రతి సంఘ సేవకుడిని, ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి జనులను ఈ రాకడి సమయంలో ఈ కృపా ధర్మశాస్త్రం రెండు వేరు చేస్తుంది అన్నమాట. అప్పుడు అనేకులు ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. మనుషుల కోసం లేఖనాలను పక్కన పెట్టి వీళ్ళు దశంభాగాలు పోతాయేమో లేఖనాల కోసం మాట్లాడితే ఎందుకు వచ్చింది బాధ మనకి? చక్కగా దశంభాగం ఇచ్చే 10 మంది ఉన్నప్పుడు వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలని ఈ కృపను లేఖనాలను పక్కన పెట్టి వాళ్ళు నా ధర్మశాస్త్రం కిందే పంచి పోషించేటువంటి పాస్టర్లు, ధర్మశాస్త్రం కిందే తయారవుతున్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా వేరైపోతారు రాకడి సమయంలో. అందుకని అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అన్నాడు. అదేంటి ప్రభువా, నీ నామన దెయ్యాలు, భూతాలు ఇవన్నీ చేశాం కదంటే, అక్రమము చేయవారులారా మీ అందనండి. ఎందుకు మన తాళరాలు అక్కడ లేడా? దెయ్యం పట్టుకుంటే భూత వైద్యులు వదిలిపడతాడు. హల్లెలూయా. దానికి పాస్టర్ గారే కావాలంటే చెప్పండి, అవునా కదా? పాస్టర్ గారు వదిలిపడతారు దెయ్యాన్ని, ఇంకెవరు వదలగట్రా? మా చిన్నవాసులో పోతురాజు తాత ఉండేవాడు. పోతురాజు తెలుసు కదా, ఉంటది అక్కడ తాడు, దయ్యం పట్టుకుంటే అది అట్టుకుని వస్తాడు తాత. ఇంకా కౌరెట్టేవండి అని వచ్చి వస్తాడు అంతే, పట్టుకునేవాడిని. అది తాడు. దయ్యాలు బోల్ మందికి పోతాయండి, పాస్టర్ గారికేనండి. చెప్పండి, దయ్యం ప్రార్థన చేస్తే దయ్యం పాస్టర్ గారి దగ్గర పోయింది, విశ్వాసం దగ్గర దయ్యం పోయింది, భూత వైద్య దగ్గర పోయింది. ఇప్పుడు దయ్యాన్ని పెట్టి దేవుడు మహింపరచబడిపోతాడా? దయ్యాన్ని పెట్టి పరలోక రాజ్యం స్టాండర్డా? ఈ కాదు, ఈ నార్మల్ ఇవన్నీ కూడా. అందుకంటున్నాను, ధర్మశాస్త్రం దగ్గర వేరు, కృపలో వేరు మాట. కనుక సిద్ధపాటు లేఖనము మన సిద్ధపరచాలి. లేఖనము ద్వారా మనం రాకడకు సిద్ధపడకుండా మన స్వనీతి. ఎందుకు చెప్పాను ఈ మాటలనంటే, రాకడ సిద్ధపాటు విషయంలో ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరి జోలికి మనం వెళ్ళకూడదు, ఎవరు మన జోలికి రాకూడదు, ఇంకొక రూల్స్ మనకెందుకు, ఇవన్నీ కూడా ఏంటంటే ధర్మశాస్త్రం కింద ఉంటది. వీరు సిద్ధపడలేరు, రాకడికి సంఘాలు సిద్ధపడతలేదు దైవజనంలో. కనీసం రాకడి సమీపిస్తుంది కదా, ఒకవేళ ప్రభు వచ్చేస్తే నా పరిస్థితి ఏంటని ఈనాటి సంఘంలో ఉన్నటువంటి జనులకి ఈ భయం లేదు మాట. భౌతిక సంబంధంగా వాళ్ళు ఫిజికల్ గా చెప్తున్నాను, ధర్మశాస్త్ర మూలమైనటువంటి నీతిని, ధర్మశాస్త్ర మూలమైన పరిశుద్ధతను, ఆ ఆలోచన కలిగే సిద్ధపాటు అనుకుంటున్నారు. ఆ సిద్ధపాటు చెల్లదు. అక్రమం చేయలేరా పొండి అంటాడు దేవుడు. మరి ఏ సిద్ధపాటు? హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త, నేను వదిలేసిన రెఫరెన్స్లన్నీ మీరు ధ్యానం చేసుకోండి. మళ్ళీ అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. 6 నుండి, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచడి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నీనులో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగ్గా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను.
ఆ దినమైనను గడియను మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. హల్లెలూయా. ఆ 7 మత్తయి సువార్త 7 చదవం 21 నుంచి ఆ వచనాలను అక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేసుకోవాలి. అది బుద్ధి గల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు అంటే ప్రతి సంఘంలోనూ కూడా ఈ వరుస ఉంటుంది. చూడాలి జాగ్రత్తగా. ప్రతి సంఘంలోనూ కూడా ఈ వరుస ఉంటుంది. కొంతమంది బుద్ధి కలిగిన వారు ఉంటారు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు అన్నమాట. ఈ బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడరు, అసలు వీరికి నచ్చినట్లుగా ఉంటారు. వీళ్ళు బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపడతారంట. దైవ భయం ఉంటుంది, దైవజనుల భయం ఉంటుంది. అమ్మో ప్రభు నమ్మాను, ప్రభు వస్తే ఏంటి పరిస్థితి అని ఒక భయం ఉంటుంది. తెలియపోవచ్చు వాళ్ళకి కొన్ని సంగతుల్లో. అన్ని సంగతులు తెలుసుకున్నటువంటి సాతాను, లూసిఫర్ సాతాను ఎందుకు అయ్యాడు, ఎందుకు పరదయపడ్డాడు? మనం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలిసిన దాని ప్రకారంగా నడుచుకోవడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి పౌలు కాలంలో చెప్పాడు, అపోస్తుల కార్యం 17 అధ్యాయం చెప్పాడు, తెస్సలోనికలు వెళ్ళి మా తమస్కు మార్గంలో ఏథెన్స్ వారి కోసం చెప్పాడు. చూడద్దు కానీ అక్కడ వాళ్ళంటే ప్రతి దినము ఏదో కొత్త సంగతి వినటి అందు చాలా ఆశతో ఉంటారట. కొత్త సంగతులు కావాలి, మంచిదే. కొత్త సంగతులు విన్నారు, ఏం ఉపయోగం అంటే ఎన్ని చెప్పినా కొత్త సంగతులే. విన్న సంగతులు బట్టి ఏమన్నా మెచ్యూరిటీ వచ్చిందా? విన్న సంగతులను బట్టి ఏమైనా దైవ జ్ఞానము, దైవ భయము, దైవ ప్రత్యక్షత కలిగిందా అంటే ఈ తికానం లేదు. అలాన్నప్పుడు నీకు కొత్త సంగతులు ఎందుకు? అవునా కదా? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరికి క్రొత్త సంగతులు బయలుపరుస్తాడు, ఎవరికి క్రొత్త సంగతులు తెలియపరుస్తాడు అంటే ఆల్రెడీ వింటున్నటువంటి సంగతులను గూర్చి సిద్ధపడుతున్నటువంటి వారికి, అనేకుల్ని సిద్ధపరచడానికి ప్రేరేపిస్తున్నటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇంకా నూతన సంగతులను తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఏండి ఇదొక 1000 మంది మహాసభలో ఈ ప్రసంగం చేస్తే అనేకులు సిద్ధపాటు కొరకు భయభక్తులు కలిగి ఉంటారు. కానీ మనకు అది ఏమీ లేదు. గిద్యోని దగ్గర 32,000 మంది ఉంటే అందులో దేవుడు మొత్తానికి ఉన్నవాడిని పంపించేశాడు. మన దగ్గర అలా ఉంటది మన కథ. హల్లెలూయా. మందితో సంబంధం లేదు మనకి. బబులోను సామ్రాజ్యాలంతా తిప్పు కొడితే 4 ఉన్నారు బాలురు, షేడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు 4 ఉన్నారు అంతే. ఈ 4 బబులోను సామ్రాజ్యం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. 32,000 మంది సైన్యం ఉంటే గిద్యోని దగ్గర వీళ్ళందరూ ఎక్కువ బాబు, వీళ్ళందరూ నీకు వద్దని చివరికి 300 మంది ఉంచాడు దేవుడు. హల్లెలూయా. తోమ ఒక్కడే వచ్చాడు భారతదేశానికి. ఈ రోజు నాకు నీకు ఎంతమందికి రక్షణ వచ్చింది? కొద్దిమంది వింటున్నారు ప్రసంగం, 10 మంది. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నాడు, 20 మంది ఉన్నారు, 20,000 కదా ఇప్పుడు మనం. హల్లెలూయా కదా? అవునే కదా? రిలయన్స్ డబ్బులు అయితే ఇంట్లో 3 ఉంటే కదా అమ్మా, 3 ఉండేవానికి ఇంట్లో అంతే. ఒక్కరే ఉంటే వేరే, 3 ఉంటే కథ వేరే. అలా మనం ఒక్కరు కాదు 1000 మంది అంటే మనం అలాగ అవ్వాలి. నువ్వు ఎంతసేపు అలా ఉండకూడదు. 5 రొట్లు 2 చెంచాలు ఎప్పుడు ఆస్వాదించబడతానే కాదు, నువ్వు 5 రొట్లు 2 చెంచాలు అయిపోవాలి. 5,000 మందికి నువ్వు ఆహారం అయిపోవాలి. 5,000 మందికి స్వార్థ ప్రకటించే వ్యక్తిగా నువ్వు అయిపోవాలి. 5,000 మందికి దేవుని సత్యం ఇదే, ప్రత్యక్షత ఇదే అనే వ్యక్తి నువ్వు అయిపోవాలి. అలాగ నువ్వు ఆస్వాదించబడాలి. బైబిల్లో చెప్పినటువంటి ప్రతి అద్భుతము ఆధ్యాత్మికంగా నీ జీవితంలో జరగాలని చెప్పాడు ప్రభువారు. హల్లెలూయా. అసలు వీళ్ళ జీవితంలో ఇది వదలం మానేసి ఇంకోటి పొందుకుంటూ ఉన్నారు. అద్భుతాలు చేసిన వాళ్ళు, అద్భుతాలు పొందుకున్న వారు అందరూ కూడా ఏదో ఒక రోజు ఈ లోకంలో వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏంటి భక్తులందరూ, ప్రవక్తలందరూ వెళ్ళిపోలేదా? ఉన్నారా? మరి వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు, వాళ్ళ ద్వారా ఎంతో మంది బ్రతికారు. అందరూ వెళ్ళిపోవాల్సిందే, ఎవరు ఉండరు. ఇది జరగాలి. నువ్వే ఒక అద్భుతం అయిపోవాలి. యేసయ్యా మా రొట్టెలు ఇప్పుడు 5,000 మందికి అవుతాయా, ఈ చేపలు ఇప్పుడు 5,000 మందికి అయిపోతాయి. కానీ ప్రార్థన కాదు, నేను వేల కొద్దికి రక్షణ స్వార్థను ప్రకటించి వారిని నిత్య నాశనం నుండి తప్పించే వ్యక్తిని అవ్వలాగా నన్ను ఆస్వాదించని ప్రార్థన చేయాలి. ఒక పాట ఉంటుంది క్రైస్తవ సమాజంలో, నాకు బాగాలేదు బాడీ కూర్చుని చెప్దాం అనుకున్నాను, కానీ ఇది చాలా ఒక క్రైస్తవ సమాజం అంతటినీ కూడా పునాదులను కదిలించి అసలైన పునాదులు వేయడానికి కావలసినటువంటి ఒక మాత్రమైనటువంటి సందేశం కనుక కూర్చోడానికి నా మనసు ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ పెళ్లి కొడుకులా రెడీ అని కానీ ఈ పెళ్లి కొడుకు ఎప్పుడు తల తిరుగుతుందో, ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో, ఎప్పుడు పడిపోతాడో తెలియదు మాట. హల్లెలూయా. సో ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో మనం ఎలా ఉండాలంట? బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేని వారు ఉన్నారట. ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, ప్రతి సంఘంలోనూ కూడా ఈ బుద్ధి లేనటువంటి వారు ఉంటారు, బుద్ధి కలిగిన వారు ఉంటారు. బుద్ధి కలిగినటువంటి వారు నిత్యము కూడా సిద్ధపడుతూ ఉంటారు. వాళ్ళు వింటున్నటువంటి సంగతులను గురించి
వాళ్ళ పరిశుద్ధతను, వాళ్ళ ఆత్మీయతను, వాళ్ళ యథార్థతను, వాళ్ళ నీతిని, నిజాయితీని వాళ్ళు కట్టుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా వారు కొనసాగుతారట. హల్లెలూయా. కనుక వచ్చినటువంటి కన్యకులు అనేకులు బుద్ధి లేని కన్యకులుగా ఎందుకు ఉండిపోయారు వాళ్ళంటే, వాళ్ళు సిద్ధపాటు లేదు, వాళ్ళకి సిద్ధపాటు లేదు. కనుక రాకడ వస్తుందని క్రైస్తవ సమాజానికి తెలుసు. కానీ ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలని తెలియకపోతే మనకి ప్రాబ్లమా లేకపోతే మేలా? మనకి నష్టమే. ఆయన వస్తాడనేది సంగతే. అన్ని సమాజం ఒప్పుకోవట్లేదు. నమ్మకపోతే మానేసేయండి. ఇగో త్వరలో సర్వ ప్రపంచం ఏం కాబోతుందంటే యుద్ధాలు ప్రారంభం, మాత్రమే యుద్ధాలు. ఏండి కరోనా చైనాలో నుంచి వచ్చి ప్రపంచం అంతా ఒక ఊపేసింది 2 సంవత్సరాలు. 2022 వరకును మొత్తం చైనా ఏండి ఈ కరోనా అటువంటిది మొత్తం అందరినీ కూడా బాగా పరిచయం చేసేసుకుంది. మామూలు పరిచయం కాదు, కరోనాతో మొత్తం స్ట్రాంగ్ రిలేషన్ అయిపోయింది ఒక్కొక్కరికండి. మర్చిపోలేరు మాట ఒక్కొక్కరు. అంటే కరోనా కాలంలో సుమా అంటూ పెళ్లి చేసుకుంటే పట్టుమంది 10 మంది లేరు. గుర్తుంటుందా లేదా? పెళ్లికి 10 మంది ఏంటండి, పంపించిన వాళ్ళకి పిల్లల్ని పంపించడానికి 30 మందిని తోలేస్తున్నారు ఇప్పుడు అమ్మాయిని పంపించడానికి. అలాంటిది పెళ్లికి 10 మంది అంటే ఆదం కదండి. ఇప్పుడు గుర్తుంటుందా ఉంటుందా అలాంటి దృశ్యాలు? ఉంటుందా లేదా? పోతున్నాం. హల్లెలూయా. కనుక అనేక పాటలు, అనేక ప్రసంగాలు, అనేక మాటలు వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. ఆ ఆలోచనలోనికి సంఘము రాలేకపోతూ ఉన్నది. ఆ ఆలోచన ప్రభావంలోనికి రాలేకపోతుంది క్రైస్తవ సమాజం. నేను చెప్తాను ఆ పాట సంగతి తర్వాత. కనుక సిద్ధపాటు అనేటువంటిది లేకుండా ఏం చేస్తున్నారు క్రైస్తవులు? దేవుడు వస్తే వెళ్ళిపోతారట. ఎలా వెళ్తారు? ఆయన వస్తాడనేది కరెక్టే. అన్ని సమాజం ఏమంటుందంటే విషయంలో మేము నమ్మము అంటున్నారు. నమ్మకపోతే మానేసేయండి. త్వరలో ఏం జరగబోతుంది? ఈ కరోనా ఎలాగైతే వచ్చిందో అలాగనే ఈ యుద్ధాలు ప్రారంభమైనవి. యుద్ధాలు ఇంకా ముదిరిపోతాయి మాట. మొత్తం ఎంత భయంకరమైన కరువు అంటే ప్రపంచంలో కని విని ఎరిగినటువంటి భయంకరమైన కరువు. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఎంత ఇబ్బందో మనం చూసాం. ఏంటి గ్యాస్ లేకపోయినా ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, నీళ్లు ఉన్నాయి కదా, ఏ గింజ అన్నం వండుకుండా ఏదో తినేస్తాం. అసలు బియ్యమే ఉండకపోతే ఏం తింటాం? నీళ్ళే లేకపోతే ఏం తాగుతాం? చెప్పండి. భయంకరమైనటువంటి కరువు రాబోతుంది. ఈ కరువు ఒక దేశం తీర్చలేదు మాట, ఒక రాష్ట్రం సరిపోదు, ఒక పిఎంసీఎం సరిపోరు. కనుక ప్రపంచం అంతా కూడా కలిసిపోతారు. ఒరే మనం గొడవలు ఎట్టుకోవద్దు, ఇప్పుడు ప్రపంచం నాశనం అయ్యేలాగా ఉంది, ఇప్పుడు మనం కొట్లాట ఏంటని ప్రపంచం అంతా ఏకమైపోతుంది అన్నమాట. ఏక ప్రభుత్వం, 1 వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది త్వరలో. ఏండి ప్రపంచం అంతా 10 మంది రాజులు పరిపాలన చేస్తారు. పోనీ అప్పుడైనా ప్రపంచం ఏక ప్రభుత్వంలోకి వచ్చినప్పుడైనా నిజంగా ఈ పాస్టర్లు బైబిల్ ఈ సంగతులు చెప్పారు అని కనీసం ఈ మాటలు విన్నవారు యేసు ప్రభువు వారు నిజమైన దేవుడు ఆయన త్వరలో రాబోతున్నాడని అప్పుడైనా నమ్మండి. కనీసం ఆ పరిస్థితి 1 వరల్డ్ గవర్నమెంట్ వస్తున్నప్పటికైనా సరే ఆ సూచన అడ్వర్టైజ్మెంట్ టీవీలో, వార్తాపత్రికలో, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో కనబడుతున్నప్పుడైనా అప్పుడెన్నో యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. అప్పుడు కూడా పొందకపోతే నీ కర్మ ఎవడు ఏం చేయలేడు. హల్లెలూయా. కనుక క్రైస్తవ సమాజం ఈ రాకడ సమీపిస్తున్న తరుణంలో ఎలా సిద్ధపడాలి చెప్తున్నాను. చిన్నప్పుడు ఏదో పెళ్లి సంగతిని కూర్చి విన్నాను, మా తాత చెప్పాడు. పెళ్లి కూతురి మీద గాలి పడిందంట. పెళ్లి కూతురి మీద గాలి పడితే ఎలా ఉంటుందమ్మా? పెళ్లి కూతురు మెల్లగా కూర్చుంటుంది అక్కడ. ఇంకా మామూలు కదండి. ఇంక ఇంటికాడ ఎప్పుడు కూడా ఉండదు మాట. అవుతారు మొత్తం తలా తాటిగా తీసుకెళ్ళలేదు మాట. మత్తలికి పెట్టుకున్న పూలు లేదు, ఏమీ లేదు. ఇంకా మత్తలికి పెళ్ళికొడుకు అయ్యమాట. పెళ్ళికొడుకు మామూలు ఏం కాదు, పక్కన కూర్చోమాట. చెప్పండి. ఇప్పుడు కూర్చోండి ఎవరు అనుకుంటాడు? పెళ్ళికొడుకు అబ్బా చాలా అద్భుతంగా భార్య అనుకుంటాడా? ఇంక పక్కన కూర్చుంటే 102 ఇంకా మనోడికి మాట్లాడితే అదే గుర్తొచ్చేస్తుంది. ఇంకా అలా గాలెట్టుకుంటే ఇంకా మామూలుగా పెద్దలు మామూలు ఎట్టి ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు నువ్వు అని ఒకరికి ఎవరికి వచ్చాను దేవుడిని కూడా ఎద్దరట. ఏం కావాలని ఒకరు, ఏమే నీకు ఎవరు దొరకదు, ఈ పిల్ల దొరికిందా అని ఇంకొకరు. అలాగే లాగని మొత్తం ఆ జుట్టు అంతా ఊడిపోయిందండి. మొత్తం పెట్టుకున్న సౌరు ఊడిపోయింది, ఉన్న చెట్టు ఊడిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? గందరగోళంగా ఉంటది. ఇప్పుడు మళ్ళీ తాళి కట్టడానికి సిద్ధపరచాలంటే ఆ ముహూర్తం పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది, ఇంకో ముహూర్తం పెట్టుకోవాల్సిందే. అలాగా ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలా సిద్ధపడాలో అనేటువంటి సంగతులు క్రైస్తవులు తెలుసుకోవాలనే సంగతే లేదు. తెలుసుకోవాలనే ఆలోచన లేదు. కనీసం వింటున్నటువంటి దాంట్లో నేను ఎలా సిద్ధపడాలి అనేటువంటి మనసే లేదు. మరి ఎలా వెళ్ళిపోతారు? ఎత్తబడి అంత ఈజీ కాదు.
రాకడలో ఎత్తబడేవాడిని అంత ఈజీ కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రము దగ్గర ఉండిపోయినటువంటి మనలను కృప దగ్గరకు తీసుకురావడం కొరకు ఆయన కంటే ముందు ఎంతో మంది భక్తులు వచ్చారు. మళ్ళా స్వయంగా కృపకు కారణమైనటువంటి దేవుడే భూమి మీదకు వచ్చి మనందరి కొరకు మరణించి తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. కృపలోనే అందుకే యేసయ్య గారు తన రాసిన ప్రతి పాటలోనూ కూడా కృప 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 కోసమే అనేక పాటలు. హల్లెలూయా. ఆ కృప కావాలి ఈ రోజు భూమి మీదకి. మన నీతి, మన సొంత పరిశుద్ధత, మన సొంత జ్ఞానం, మన సొంత తెలివితేటలు ఇవి మనల్ని సిద్ధపరచలేదు. ఆ కృపను బట్టి మనం లేఖనాలను ఆలోచన చేస్తే ఈ కృప ఏం చేస్తుందంటే నిన్ను ధర్మశాస్త్రంలో నుండి బయటకు తీసుకుని వచ్చి నిన్ను సిద్ధపరుస్తుంది. ఇలా సిద్ధపరుస్తున్నప్పుడు ఎంతమందిని పరువు తీసినా నువ్వు పట్టించుకో. కృప నీకు ఇంపార్టెంట్ అంతే, ధర్మశాస్త్రం కాదా. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు దేవుడు ఏమనుకుంటున్నాడని ఆలోచించరు. మనుషులు ఏమనుకుంటున్నారు, మనుషులు ఎలా అనుకుంటున్నారు, అయితే వాళ్ళు ఎలా అనుకునే విధంగా ఉండాలని లేఖనాలకి దేవునికి వేరుగా ఉండడం బ్రతుకుతారు వీళ్ళు. హల్లెలూయా. కనుక నేను చాలా సంగతులు అవాయిడ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఏంటి, చాలా సమయం అయిపోయింది, త్వరగా నేను క్లోజ్ చేస్తాను. కనుక ఈ మత్తయి సువార్త 25లో ఆ గడి అయినను ఆ సమయం ఆ దినమైనను మనకు తెలియదు గనక మనం ఎలా ఉండాలట, మెలకు కలిగి ఉండాలి. ఎలా మెలకు కలిగి? ఆ 10 మంది కన్యకులు 5 కన్యకులు ఎలాగున్నారు? పెళ్లి కుమారుడు పిలుపు వినగానే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కనుక దివిటీలు వెలిగించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సిద్ధపాటు ఉండాలట. ఆ తర్వాత చూద్దాంలే. ఇప్పుడు 2 రకాల సిద్ధపాట్లు. మనం ఒక స్థానం, మనం ఉన్న ప్రదేశం నుండి ఇక్కడికి వచ్చాం. మనం ఒక సిద్ధపాటుతో వచ్చామా, చెప్పులేసుకున్నాం, మనకి ఏ వాహనం ఉంటే ఆ వాహనం తీసుకొని వచ్చా, కొంత ప్రయాణం అయ్యి ఇక్కడికి ఒక సిద్ధపాటు కలిగి దేవుని దగ్గరికి వెళ్తున్నామని సిద్ధపడవచ్చు. నిజానికి ఇది కాదు క్రైస్తవుల సిద్ధపాటు. ఇది లోకంలో అందరూ ప్రయాణం చేసే పద్ధతి ఇదే. హల్లెలూయా. క్రైస్తవ సమాజము మొదటి సిద్ధపాటు ఏంటంటే, ప్రభు దగ్గరకు నేను వెళ్తూ ఉన్నాను ప్రభువా, నీ స్వరం నాకు వినపడచే తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని నీవు నీ గదిలో నువ్వు సిద్ధపడాలి మాట. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అది ఎక్కడికైనా సరే, ప్రార్థన ఆదివారపు కోటనే కాదు, ఇంకో కోటానికి ఎక్కడికైనా సరే అది మొదటి సిద్ధపాటు మాట. ఆ విధముగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, మనం ప్రార్థన చేస్తాం, ప్రభు దర్శిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి సిద్ధపాటు మనకు అలవాటు అవుతే రాకడి సిద్ధపాటు కూడా మనకి త్వరగా అలవాటు అవుతుంది. ఆ సిద్ధపాటు లేని వాళ్ళు రాకడికి ఇంకే సిద్ధపడతారా? సిద్ధపడరు. హల్లెలూయా. కనుక మూలవాక్యం ఏం చెప్పిందంటే, ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను అన్నాడు. అంటూ ఏం చెప్పాడు? వచ్చి వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన. హల్లెలూయా. చాలండి. ఇప్పుడు అంశాలు అడిగి పెట్టిన శ్రద్ధగా వెళ్దాం. చెప్పాను కదా, 3 గంటలనే తీసుకోకపోతే ఏమి చెప్పడానికి అవకాశం ఉండదు మాట. చాలా లేఖనాలు అంతకుముందు అనేక సంగతులు చెప్పాను, ఇప్పుడు అన్ని కూడా క్రొత్త సంగతులు చెప్పాను. హల్లెలూయా. వాని క్రియల చొప్పున అన్నాడు దేవుడు. ఏంటి మన క్రియలు ఏంటి? మళ్ళా ధర్మశాస్త్రం కృప దగ్గర ఉంటాయి మళ్ళా. హల్లెలూయా. వాని క్రియల చొప్పునంట. అంటే మన అందరిలోనూ కూడా, రక్షింపబడిన మన అందరిలోనూ కూడా క్రియలు ఉంటాయి. మనం చేస్తున్నటువంటి మంచి పనులైనా చెడ్డ పనులైనా ఉంటాయి. ఈ క్రియలు చొప్పున దేవుడు వచ్చినప్పుడు మనకి జీతం ఇస్తాడంట. అంటే ఆ జీతం అంటే అర్థం ఏంటంటే ప్రతిఫలం. నీ క్రియలకు తగినటువంటి ఫలం ఇస్తాడట దేవుడు. ఈ ఫలాన్ని గూర్చి సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా వాళ్ళ క్రియలు ఎలాగుంటాయి అని చెప్పడానికంటే ఈ భౌతిక సంబంధం ఇది అంతా కలిపితే మొత్తం సార్వత్రిక క్రైస్తవ సంఘములో అందరినీ కలిపి ఇగో ఇక్కడ చెప్పాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడి నుంచి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది బయటికి రాలేము. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు తమ కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అవేలేదనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు దేవుడు. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. నువ్వు ఎవరొక ఏదో చెప్పారులే, పర్లేదులే,
అని సర్దుకుపోతున్నావా? చెప్పినటువంటి దానిలో నుండి ఏంటి నువ్వు పరిశీలన చేసి ఏది అబద్ధమో, ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది సత్యమో, దీన్ని నువ్వు కలిగి ఉండాలంట. క్రియలు చెప్తుంది లేఖనం. హల్లెలూయా. చెప్తూ ఏమన్నాడు అక్కడ? 4, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సంఘం మీద మోపుతాడట దేవుడు తప్పు ఒకటి. ఏంటి? మొదట ఉండవలసిన ప్రేమను వదిలేశారట. సహనం కలిగి ఉన్నారట దేవుని కొరకు. కొంతమందికి ఆ సహనమే లేదు. మళ్ళీ ఒక్కొక్క సంఘాన్ని గురించి చెప్తే కనీసం ఒక్కొక్క 3 గంటలన్నా తీసుకోవాలి. మళ్ళా 7 సంఘాలు ఉన్నాయి. మళ్ళా ఈ 7 సంఘాలు ఉన్నటువంటి ఏంటి ఈ సంగతులు ఈ భూమి మీద ఈ రోజు ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల్లోనూ ఈ 7 సంఘాల్లో వాళ్ళు ఉండి తీరవలసిందే, వేరే ఆప్షన్ లేదు. అర్థమవుతుంది? ఇది చాలా విలువైనటువంటి సందేశం. ప్రపంచంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల్లో ఉన్న యొక్క జనుల క్రియలు ఈ 7 సంఘాల్లోనూ ఉండాలి. తప్పు మోపుతాడు ఆయనే తప్పు మోపితే ఎవరి దగ్గర నిరూపించుకుంటారని చెప్పండి. అండ్ ఇంకొకరు నీ మీద అబద్ధపు సాక్ష్యం చెప్పారు, హైకోర్టు తీర్పు తీర్చింది, ఆ తీర్పు నీకు నచ్చలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. మళ్ళా వెళ్ళచ్చలేదా? సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్చేసిన తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టు ఏకీవించి ఉరిశిక్ష అన్నాయి. ఇంకా ఒకవేళ నీకు అక్కడ క్షమాపణ కలగాలంటే రాష్ట్రపతి మళ్ళా క్షమాపణ పెట్టాలి. ఇంకా వేరే ఆప్షన్ ఎవరు లేరు ఇంకా అది చేయాలంటే. మళ్ళా అలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాల్లోనూ వ్యక్తుల యొక్క ఆలోచనలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ క్రియలు అన్ని కూడా ఈ ప్రకటన గ్రంథం 7 సంఘాలలో ఉన్నాయి. బయట ఉండవు, ఇంకా 7 సంఘాల్లో ఉంటాయి. దాన్ని బట్టి దేవుడే నీ మీద ఒకవేళ తప్పు మోపడనుకో ఎవరి దగ్గరికి నిరూపించుకుంటావు? అవుతుందా? ఎవరెవరో మోపితే దావీదులాగా దానియేలు లాగా, తండ్రి నా మీద అబద్ధాలు మోపుతున్నారు ప్రభువా, నన్ను కాపాడయ్యా, నేను భరించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు ప్రభువా. ఏలియా ప్రవక్త మరణాపేక్ష కలిగి ఉన్నాడంట. అంటే మరణాపేక్ష అంటే చావాలని ఆశతో ఉన్నాడు. ఎందువల్ల? అప్పుల సమస్యతోటి, ఇబ్బందులతోటి, ఇల్లు వాకిలు ఏమి లేవని కాదు. ఏంటి ప్రాబ్లం అంటే యెజబెల్ అనేటువంటి రాణి అంటాడుతుంది. పోరాడాడు, శక్తికి మించి ఎన్నో పోరాడాడు, కానీ అది వదలట్లేదు ఇంకా. కనుక ఎందుకు వచ్చింది? నేను చేయవలసిన పని ఏం చేశానో, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అంటే మరణంతో అపేక్ష కలిగి ఉన్నాడట. ప్రభు చెప్పాడు, నాయన ఇంకా కొంతమంది కూడా ఆలోచనతో ఉన్నారు, కనుక నువ్వు చేయవలసిన పని ఉందని ప్రభు మాట్లాడాడు. మళ్ళా భోజనం పెట్టాడు. మళ్ళా 40 రోజులు ప్రయాణం చేయడానికి కావాల్సినటువంటి ఆహారాన్ని సిద్ధపరిచాడు. అన్ని చేశాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఎఫెసీ సంఘంలో దేవుడు తప్పు మోపితే ఎక్కడికి వెళ్ళి మనం ఒప్పుకుంటాం? ఎక్కడ ఆ తప్పు నుండి మనల్ని రక్షించేవాడు ఎవరు ఉంటారు? ఇంకొకరు ఉంటారా? ఎవరు లేరు. కనుక నేను వదిలేస్తున్నాను. ఎఫెసీ సంఘంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారో, ఎఫెసీ సంఘంలో ఉన్న వాళ్ళు తప్పు మోపే విధముగా నీవు ఉన్నావా, లేకపోతే దేవుడు నీది రైట్ అనే విధంగా నువ్వు చూసుకో, వదిలేస్తాను. 2వ సంఘం దగ్గరికి వద్దాం. మళ్ళా ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రసంగానికంతా ఇది గుండెకాయ మాట. ఈ 7 సంఘాల కోసం నేను షార్ట్ గా చెప్తాను. 8వ వచనం, ప్రకటన గ్రంథం 2:8 వచనం. ఇది 2వ సంఘం మాట. రాసుకునే వాళ్ళు రాసుకుని చక్కగా, స్వర్ణలో ఉన్న సంఘదూతకు లాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడే మళ్ళా బ్రతుకువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. స్వర్ణ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారంట? శ్రమతోనూ దరిద్రతతోనూ ఉన్నారట. వాళ్ళు చాలా శ్రమ, చాలా దరిద్రతతో ఉన్నారట. ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? అయినా నువ్వు ధనవంతుడే అంటున్నాడు వాళ్ళని. ఎందుకు? చూడండి ఎందుకంటున్నాడు చూడండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషం నేను ఎరుగుదును, నీవు పొందబో శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపన్నట్లు అపవాది మీలో కొందరి చెరలో వేయింపబడిపోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. స్వర్ణ సంఘంలో ఉన్నటువంటి వారు చాలా శ్రమంలోను, చాలా బాధల్లోను, చాలా దారిద్ర్య స్థితిలోనూ ఉన్నారట. కానీ వాళ్ళు లేఖనాల విషయంలో చాలా స్పష్టత కలిగిన వారు ఉన్నారు. వారిని దేవుడు ఏమన్నాడో, మీరు ధనవంతులు, మీరు బేదలు కాదంటున్నాడు దేవుడు. నేను జీవకిరీటం ఇస్తాను, అలాగే ఉండి నమ్మకంగానూ ఉండి, నమ్మకంగా ఉండి నేను వచ్చేస్తున్నాను కదా, నేను వచ్చే జీవకిరీటం ఇస్తాను, నువ్వేం భయపడుకో, డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అంటున్నాడు ప్రభు. వారిని బలపరుస్తున్నాడు. నాకు తెలిసి ఈ స్వర్ణ సంఘం లాగా మనం ఉండాలి. హల్లెలూయా. 3వది వదిలేసాను, అక్కడ చాలా సంగతులు ఉన్నాను, మీరు ధ్యానం చేసుకోండి. 3వది 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘదూతకు లాగు రాయము, వాడైన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా,
సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపురమున్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసం వేయండి, నన్ను గూర్చి సాక్షి అయిన అంతే పనివాడు మీ మధ్యను చంపబడిన దినములో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపబడలేదని నేను ఎరుగుదున్నా. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపేస్తున్నారంట అక్కడ, అయినా సరే విశ్వాసాన్ని వదిలేదంట. ఎక్కడ ఉండదంట? పెళ్లి కూతురి మీద దెయ్యం పడితే కూతురు అల్లిపోయి భయపడుతున్నటువంటి కాదు కదా, ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే కాపురం అంట. హల్లెలూయా. క్రైస్తవులు ఎవరికైనా దెయ్యం పట్టుకున్నావు ఇంటికి వెళ్ళాలంటే కూడా వచ్చేస్తుందంటావు అంటారు కొంతమంది. అలాగ అనుకుంటే వెళ్ళామనుకో కష్టంగా, అది ఒకటే రాదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది నీకు కూడా. హల్లెలూయా. ఒకటి రాదు, మొత్తం కూడా ఫ్యామిలీ, చుట్టాల, బంధువులు, స్నేహితులు ఉంటాయి. మనకు ఉంటారా చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉంటారు కదా, దెయ్యాలు కూడా ఉంటాయి. అలాగా ఒక దెయ్యం దగ్గరికి అలా అనుమానంతో వెళ్ళామనుకో, ఈ దెయ్యానికి సంబంధించినటువంటి అందరినీ తీసుకెళ్ళిపోతుంది. ఊర్లో పెళ్ళికి కుక్కలు అడవిలాగా. హల్లెలూయా. అమ్మా. కాబట్టి ఇక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉండి కూడా దేవుని యందు విశ్వాసంతో ఉన్నారట. అటు విశ్వాసం మనకు అవసరమే. మళ్ళా చెప్పాడు విశ్వాసం అవసరం. ఆ విశ్వాసం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా తెలియాలి. ఎలా పడితే అలాగే మనము ఉండడానికి వీలు లేదు. అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, కింద వచ్చిన చదవండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది, అవేనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లను, జాగ్రత్తము చేయనట్లను, ఇశ్రాయేలుకు ఉరియడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. అటువల్లనే నికోలేతుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఉన్నారట. కొంతమంది మంచోళ్ళే, ఈ మంచోళ్ళు ఏం చేస్తారు? అక్రమ న్యాయము అన్యాయం ఉన్నప్పుడు ఈ మంచోళ్ళే. అక్కడ తెలిసిపోతుంది ఇక్కడ కథ. అర్థమవుతుందా? అదే అంటున్నాను, నీకు వాక్యం తెలిస్తే సరిపోదు, నువ్వు మంచిగా ఉంటే సరిపోదు. అక్కడ స్టేట్మెంట్ కూడా నువ్వు క్రీస్తు కొరకు మోషేలాగా ముందుకు రావాలి. హల్లెలూయా. పౌలులాగా ముందుకు రావాలి. వాళ్ళు నిన్ను వేరు చేస్తారా? చేయనే. ఎవరి కొరకు వేరవుతావు? క్రీస్తు కొరకు మాట. అందుకని వాళ్ళని సంపాదించుకోవడం కొరకు నువ్వు సైలెంట్ ఉండిపోతే నీ తప్పు మాపడు ఆ దేవుడు అక్కడ. హల్లెలూయా. సో వదిలేస్తున్నాను, అయిపోయింది. ఎన్ని సంఘాలు చెప్పాను? 3 చెప్పాను. 4వది రండి, 18 వచ్చాను. తుతైరలో ఉన్న సంఘదూతకు లాగు వ్రాయము, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలను ఆ పాదములుగా దేవుని కుమారుడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. మొదట నీ క్రియల కన్నా నీ కడపరి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. మంచిదా చెడదా? మంచిదే. మొదటి దానికంటే భక్తి, విశ్వాసం, పరిచర్య అన్ని ఎక్కువేనంట. అయినా తప్పు మోపుతున్నాడు దేవుడు. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసినది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయమిచ్చుకుని గాని తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దాన్ని మంచబెట్టి దేవుడు చెప్పాడు. కొంతమంది మంచోళ్ళనంట. ఏ సంఘమైనా ఒకటి, ఏ బోధకుడైనా ఒకటి కాదు. ఎప్పటికైనా ఏ నీళ్ళైనా ఒకటి తాగే. ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ నీళ్ళు వలేసేస్తే చేపలు పడిపోతాయా? వరుస వచ్చింది మా ఇంటికాడ మొత్తం గొట్టుగా నుంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. పండుగప్పాలు తెచ్చేసేసి ఒక పండుగలు పడిపోతాయా? హల్లెలూయా. ఏ నీటిలో పడితే ఆ నీటిలో అన్ని ఉంటాయా? ఉండవు. హల్లెలూయా. ఆటోమేటిక్ గా ఏ డొంకది కలిపినా ఏదో పాము బయటకు వస్తుంటది. హల్లెలూయా. సో వాళ్ళు చాలా భారముతో చాలా మంచిగానే ఉన్నారట. కానీ ఏం చెప్తున్నారట? అది ఏం చేస్తుంది? యెజబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నారట. ఎవరు? సంఘము, క్రైస్తవ సంఘము. సంఘం అంటే ఎవరు? మనము, సేవకులు ఉండనిస్తున్నారంట. ఇప్పుడు యెజబెలు అనేటువంటి స్త్రీ దేవునికి విరోధమైనదో దేవునికి స్నేహితురాలా? దేవునికి విరోధమైన దాన్ని ఎక్కడ ఉంచుతున్నారట? సంఘములో. మరి ఇప్పుడు చెప్పండి, ఆ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తాడా, కోపడతాడా? ఆ సంఘము చెప్పాలి సిద్ధపడుతుందా, లేకపోతే సిద్ధపాటు దూరంగా ఉందా? దూరంగానే ఉంది. అదే అంటున్నాను. అందులో మంచోళ్ళు ఉన్నారు, ఉండదని అంటలే. మంచోళ్ళు ఉన్నారు. కానీ మంచోళ్ళు అయితే ఉపయోగం ఏంటి? యెజబెలును ఉండనిస్తున్నావట. ఆ యెజబెలును ఎదిరించి ఏలియా వంటి అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి మాట. ఇంకా యెజబెలుకు భయపడతావేంటి నువ్వు? ఎదిరించాడు ఒంటరిగా ఏలియా ఒక్కడున్నా. 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళు మీరు తడబడుతుంది, రండి బయటికి అన్నాడు మాట. ఈరోజు సత్యం కోసం మాట్లాడలేదు సంఘాలు. ఎందుకు? మంది పెరిగిపోతారు. లేఖనాల కోసం మనం మాట్లాడక్కర్లేదు. మంది పెరిగిపోతారు, సంఖ్య పెరిగిపోతారు. లేఖనాలు మనం మాట్లాడడానికి వచ్చేవాళ్ళు మానేస్తారు అనవసరంగా అనుకుంటున్నారు మాట. మనం వెళ్ళేది ఎక్కడికంటే సియోనుకు, దేవుని రాజ్యానికి వెళ్తున్నమాట. దేవుడు నువ్వు ఎంతమందిని కూడా తీసుకొచ్చావు ఈ లెక్క అడగడు, కానీ ఎంతమంది కొరకు నువ్వు ప్రయాసపడవని అడుగుతాడు.
హల్లెలూయా. ఎంతమందికి నువ్వు బాప్తిస్మాలు ఇచ్చావు, ఎంతమందికి చేసావు, ఇది అడగడు దేవుడు. ఎంతమందికి రక్షణ స్వార్థను ప్రకటించావు నువ్వు, ఎంతమందికి సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చావు నువ్వు, దీన్ని అడుగుతాడు దేవుడు లెక్క. అప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? అప్పుడు నెల్లు మాట భయపడిపోతున్నారు. అందుకే సంఘము దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో తెలుసుకోలేకపోతుంది. ఎలా సిద్ధపడుతుంది రాకడకు? అందుకే ఈ ప్రసంగానికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక పేరు ఏంటంటే రాకడకు నీవు సిద్ధమేనా. హల్లెలూయా. ఏంటి? రాకడకు నీవు సిద్ధమేనా? ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నాడు. ఆయన వస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికంటే సిద్ధపడినటువంటి వారి దగ్గరకు ఆయన రాబోతూ ఉన్నాడు. గనులు, గొప్పవారు, బలవంతులు, భాగ్యవంతుల దగ్గరకు కాదు. ఆయన నుండి విశ్వాసం ఉంచి అంతమ వరకు సహించి అవమానాలు, నిందలు, పరువు పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు, పరిశుద్ధత కొరకు పరుగును పోగొట్టుకుని ఆత్మీయత కొరకు ఎన్నో కోల్పోయినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి జనుల కొరకు రాబోతూ ఉన్నాడు. కనుక సంఘాలు రొట్టెల కొరకు కాదు ప్రయాసపడవలసింది. ఇప్పుడు రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి ప్రసంగాల కొరకు కనిపెట్టాలి, పోగు చేయాలి, ప్రయాసపడాలి. దాన్ని బట్టి నువ్వు ఎలాగ సిద్ధపడలేదో త్వరగా సిద్ధపడిపోవాలంతే. హల్లెలూయా. మాకు పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలియదు. అక్కడ సోదరుడు కృప అనేది ఉన్నాడు. ఒకసారి చెప్పాడు, తమ్ముడు ఎలాగా మీరు సేవకి బయలుదేరారు కదా, కాబట్టి ఎప్పుడు ఫోన్ వస్తో తెలియదు, 2 జతల బట్టలు రెడీ చేసుకొని సంచులో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి, ఫోన్ వస్తే పరిగెట్టిద్దరు అన్నాడు. బాగానే పనిచేసింది ఐడియా. హల్లెలూయా. పెట్టుకుని ఉండేవాళ్ళం అలాగా. లేకపోతే ఒకసారి నేను ఎలాగెళ్ళాను తెలుసా, పెళ్లికి షర్ట్కి 2 ఫినిష్లు ఉన్నాయి నా షర్ట్కి. ఫోన్ వచ్చింది, పరిగెట్టుకుని వెళ్ళిపోయాను. స్నానం లేదు, ఏమీ లేదు. అర్జెంటుగా కాకినాడ సంజయ్ నాయర్ దగ్గరికి వెళ్ళి పెళ్లికి అధ్యక్షుడిగా పెళ్లి నడిపించాను నేను, స్నానం చేయకుండా. హల్లెలూయా. మళ్ళీ షర్ట్ ఏంటి ఉండి, మా షర్ట్ 2 ఫినిష్లు ఉన్నాయి షర్ట్కి. మళ్ళానే నిజమే, ఫోన్ వచ్చినట్టే టకటకటకి వెళ్ళిపోవడమే. ఇంకా ఆగు, ఇప్పుడు వస్తాను, నేను బాత్రూంలో సబ్బు కోసం చూస్తున్నాను. ఇంకా ఇలాగంటే చాలా అయిపోతుంది, మనం చాలా లేట్ అయిపోతుంది మన కథ. హల్లెలూయా. సిద్ధపడుతూ ఉండాలన్నమాట, రెడీగా ఉండాలి. పరుగు పందాలు చూస్తాం, రన్నింగ్ రేస్ చూస్తాం, పోటీలు చేస్తాం. 1, 2, 3 అనగా ఎవరికి వాళ్ళు అలర్ట్గా రెడీగా ఉండరు అంతే. అక్కడ సిగ్నల్ రాగానే టక్కుమని పరిగెట్టడం అంతేనే. అందుకనే గిద్యోను దగ్గర తీసుకెళ్ళాడు దేవుడు. ఎంతమంది సైన్యమా, వీళ్ళందరి వాళ్ళని నువ్వు అనుకుంటావు, ఈ జనబలం చూసుకుని నువ్వే విజయం అనుకుంటావా, వీళ్ళందరూ నీకు వచ్చే విజయాన్ని దూరం చేస్తారు చూడు వీళ్ళు అని చెప్పేసి దేవుడు అంతమందిని దూరం చేసి 300 మంది ఇచ్చాడనమాట. ఈ 300 మంది ఎలాంటి వారు అంటే చావడానికైనా చంపడానికైనా సిద్ధపాటు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు మొదటి ఆప్షన్ చెప్పాడు, ఎవడు భయపడి వణుకుచున్నాడు ఈ గిలాది పర్వతం విడిచి వెళ్ళిపోవాలంటే, ఒరే ఎందుకన్నా మంచిది, మనకు ఆప్షన్ బాగా దొరికింది కదా అని వెళ్ళిపోయింది. సగం గుంపు వెళ్ళిపోయి 10,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న గుంపు 22,000 మంది. వీళ్ళు కూడా ఎక్కువ అన్నారు. వీళ్ళందరినీ చెరువు దగ్గర తీసుకెళ్ళి ఎవడు నీళ్లు ఎలా తాడుతున్నాడో గట్టిపే వాళ్ళు అక్కడ ఏరు చేయని చెప్పాడు. 300 మంది లెక్క వచ్చింది. వీళ్ళు చాలు, నీకు మిగతా పంపించామన్నాడు. వెళ్ళిపోయారు. సిద్ధపాటు అలా ఉంటదే. రక్షణ పొందిన వాళ్ళు అందరూ రారు రాకడలోకి. హల్లెలూయా. పాస్టర్లు అందరూ రారు రాకడలోకి. ఎందుకంటే సిద్ధపాటును నిర్లక్ష్యం చేసిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన ఎన్నో మంచి క్రియలు వాళ్ళు ఉండవని చెప్పను. కానీ వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంటే బుద్ధి లేని కన్నికల లిస్టులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. హల్లెలూయా. మత్తయి సువార్త 25 చదివాం కదా, ఆ బుద్ధి లేని కన్నికల లిస్టులోకి వెళ్ళిపోతారు, నష్టం వెళ్ళిపోతారు వాళ్ళు. కనుక దేవుడు యెజబేల్ అనే స్త్రీని వండిస్తున్నావంట, అందుకు తప్పు మోపుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పు, యెజబేల్ను లోపలెట్టుకుని నువ్వు మంచోడైతే ఏం ఉపయోగం చెప్పాలి? బోల్డ్ దాన ధర్మాలు చేస్తున్నది పాస్టర్ గారు, బోల్డ్ సహాయం చేస్తున్నారు, మంచిదే, తప్పులేదు, దానికి తగినటువంటి ఫలం వస్తుంది. కానీ నువ్వు లోపల ఉంచింది అంటే యెజబేలు ఆత్మను, అది మంచిది కాదు కదా, దాన్ని తొయ్యాలి బయట. అందుకంటున్నాను, ఏ క్రియ చెయ్యాలో, ఏ క్రియ దేవుడు మెచ్చుకునేదో, మనుషులు ఎదుట క్రియల కొరకు ఆరాటపడుతున్నారు అనేకులు. దేవుని క్రియల దగ్గరికి వచ్చేసరికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎన్ని చెప్పాను? 4 చెప్పాను కదా. ఓకే, ముగింపులో ఉన్నాం. 4 చెప్పాను. 5, 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదు గనక జాగారూకుడివై చావనైన మిగిలిన వాటిని బలపరచుము.
నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటావో జ్ఞాపం చేసుకుని దాన్ని గైకొనిచ్చు మారు మనసు పొందుము. నువ్వు జాగారు కూడా ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదను, ఏ గడి అయినను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? క్రైస్తవ సంఘంలో ఎలా ఉన్నారట? జీవించి ఉన్నామనే పేరైతే ఉంది, కానీ వీళ్ళు ఎవరట? మృతులంట. ఈ చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలియదు, బ్రతుకుంటేనే తెలుస్తుంది. అందుకని ఈనాటి సంఘములో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి, ఇలా ఉంటే మనకి నష్టమా లాభమా, ఇవన్నీ బ్రతుకున్న వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు విశ్వాసులు అక్కడ బిజీ అయిపోతున్నారు. ఏం చేస్తారంటే నా మట్టుకు నేను వెళ్ళానా వచ్చానా లేదని చూసుకుంటున్నారంటే ఇది చల్లదు, ఈ భక్తి చల్లదు. అర్థమవుతుందా? ఎవరైనా సరే నీ మట్టుకు నువ్వు వెళ్ళి వచ్చేసేలాగుంటే ఆ భక్తి ఏమో చల్లదు. అసలు చూసుకోవాలి నువ్వు. అక్కడ సమాజాన్ని చూసినప్పుడు మోషేకు కలిగినటువంటి ఆ బాధ నీకు కలగాలి, పౌలుకు కలిగినటువంటి ఆ దుఃఖం నీకు కలగాలి. దావీదు అన్నాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించేస్తున్నా అన్నాడు. ఏలియాకెందుకు కలిగింది? ఈయన భక్తి చేసుకుంటున్నాడు, ఈయన అభిషక్తుడు, ఈయన చక్కగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ఎన్ని తలంపుల మధ్య ఉంటే నీకెందుకయ్యా? నాకెందుక? నేను ఆయన మనసు కలిగిన వాడిని గనక నాకే ఇది అనుకున్నాడు ఆయన. ఏది మనసేది? ఈరోజు స్వార్థం లేవు, భారం లేదు, పాస్టర్స్కే నశించిపోతూ ఉన్నారు. సంఘంలో సత్యం లేదు, భారం లేదు, ఏదో ఒక బోధ, ఏదో ఒక వాక్యం వింటూ సంవత్సరాలు వెళ్ళిపోతున్నారు క్రైస్తవులు. ఇప్పుడు చెప్పండి, వీరు జీవించున్న పేరు మాత్రం ఉన్నది కాదా? వీళ్ళకి మృతులు కాదా? సజీవుల మృతుల? సజీవుడైతే ప్రభు చిత్తం అని నువ్వు అనాలి. వాళ్ళు నిన్ను ద్వేషించినా సరే, ప్రేమించినా సరే, దేవుని చిత్తం అనాలి. నేను దేవుని చిత్తం మాట కనబట్టలేదు. ఇప్పుడు పాటల్లో వస్తుంది దేవుని చిత్తం అనే పేరు, లేదు బ్రతుకులో లేదు, లేఖనంలో లేదు. మరి ఎలా? ఇప్పుడు చెప్పండి, నష్టపోతుందా లేకపోతే లాభం పొందుతుందా? నష్టపోతుంది. నేను చాలా షార్ట్ గా వదిలేస్తున్నాను 7 సంఘాల గురించి. 5 అయిపోయిందా? ఏంటి ఎన్నో వచ్చాను? మీరు చాలా స్పీడ్గా ఉన్నారు నాకంటే, థ్యాంక్ యూ. ఓకే. పిలదెల్పిలున్న సంఘదూతకు ఎలాగూ వ్రాయము, దావీదు తాలుపు చెవిగలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడినైనా సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగునను లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకే తమ యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ చెప్పాడు దేవుడు ఏమంట? భూనివాసులు శోధించే కాలంలో ఏం చేయాలట? ఓర్పు విషయమైన వాక్యము. అందుకే క్రైస్తవ సమాజమా అసలైనటువంటి ఆశీర్వాదం ఏది చెప్పినా వాక్యమే అసలైన ఆశీర్వాదం. హల్లెలూయా. వాక్యానికి మించిన ఆశీర్వాదం ఏదీ లేదు ఈ భూమి మీద. అందుకే ఆ వాక్యం వచ్చింది భూమి మీదకి. ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆ వాక్యం వచ్చింది. 14 ప్రకారంగా ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా శరీరధారి మన మధ్య నివసించింది. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడే ఉండును. ఆ వాక్యం వచ్చింది కృపా సత్య సంపూర్ణుడిగానే. హల్లెలూయా. కాబట్టి అసలైన ఆశీర్వాదం ఏంటంటే సంఘానికి వాక్యమే. వాక్యం కావాలా? అద్భుతం కావాలంటే అద్భుతాలు కావాలి క్రైస్తవులకి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని గైకొనాలంటే అంత్యకాలంలో ఇప్పుడు రాబోతున్న చెప్పాను ఇంతసేపు, 1 వరల్డ్ గవర్నమెంట్ రాకడ సమీపంలో బోర్లు మిడతలు వస్తాయి. 7 దూతలు ఉన్నాయి. మళ్ళీ 7 సంఘాలు చెప్పానా, 7 బోర్లు ఉన్నాయి. ఒక్కొక్క దూత ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఉన్నాయి. అవి చెప్పడానికి ఇప్పుడు అవదు, ఎక్కడికో వెళ్ళిపోతాం మొత్తానికి. కొన్ని రాత్రులు చెప్పుకోవాలి, ఇక్కడే ఉండే. హల్లెలూయా. మీరు ఉంటానంటే నేను సిద్ధమే, ఆదివారం లీవ్ తీసుకుందాం. హల్లెలూయా. ఏండి ఆదివారం ఎవరి సంఘాలకి వెళ్దాం. అప్పటి వరకు ఒకవేళ కంటిన్యూగా ఈ రోజు లక్ష్యం బుధవారమా, ఇంకా గురు శుక్ర శని 3 రోజులు ఉంది. యేసుప్రభు 3 రోజులు కొండమే ప్రసంగంలో ఉంటది. సిద్ధపడితే ఓకే, సిద్ధమంటే ఓకే అమ్మ ఇంటి వానరమ్మ గారు ఒప్పేసుకున్నారు, సిద్ధమేనంట. హల్లెలూయా. కాబట్టి వాక్యము లేకపోతే ఎలాగెళ్తాం? వాక్యము ద్వారా దేవుడు నిర్మించినటువంటి లోకంలో వాక్యము కలిగిన వారే వెళ్తారు. ఇక్కడ వాక్యానికి ప్రాధాన్యం లేకపోతే, వాక్యమే మన బ్రతుకులో లేకపోతే, వాక్యము కొరకు నువ్వు శ్రమ పడకపోతే, వాక్యము కొరకు నువ్వు పౌరుషం లేకపోతే
రేపు పొద్దుట వాక్యంని బట్టి నువ్వు ఎలాగెళ్తావు అక్కడికి? సాధ్యమో కాదు. అందుకే నీవు సిద్ధమే నా రాకడికి. హల్లెలూయా. ఓకే, షార్ట్ లో అయిపోయింది. ఇంకా మనం 7వ వచనం 14 7వ లవదీక సంఘం, లాస్ట్ సంఘం. లవదీకలో ఉన్న సంఘ దూతకి ఇలాగు వ్రాయము, ఆమేనను వాడును నమ్మకమైన సత్సాక్షియు దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు ఇవ్వనగా నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. నీ వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. హల్లెలూయా. ఉమ్మే ఉద్దేశించున్నానంటే నేను పెదవసలు దీని మీద ఒక ప్రసంగమే చేశాను. ఏంటి ఉమ్మి వేసేసాం బయటికి, అందరూ చూడండి అన్నాం. ఉమ్ము వేసాను ఎవరికి నచ్చినట్లుగా వెళ్ళి ఊసేసి నువ్వు మళ్ళీ తెచ్చుకుంటావు, వెళ్ళి తీసుకుంటావు. ఇది నాదేని, నీ చెప్పు కనబడిపోతే ఈ చెప్పు నాదేని తీసుకుంటావు, పెన్నడిపోతే నాదంట. ఊసి అందరూ ఉమ్ము వద్దాం, అక్కడ ఎవరు మాలు తీసేసుకొని మళ్ళా ఇది నాదే అంటారు. మళ్ళీ చిచ్చి అనో కాదు. దేవుడు అలా తన నోటి నుండి నువ్వు ఉమ్మేస్తాడట. ఎవరిని? క్రైస్తవులా అన్యులా తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. నేను ఈరోజు మార్నింగ్ గ్యాస్ కోసమని ఇక్కడికి వచ్చాను. ఇద్దరిని బండి ఎక్కించుకుంటే కొంతమంది వాళ్ళ అన్యులు, నేను ఎక్కించుకున్నాను బండి, వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తల్ని, వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమే, ఈ రోజు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎందుకు నమ్ముకున్నారో అర్థం అవట్లేదు. నా కోసం వాళ్ళు ఆ భార్య భర్త ఇద్దరు సాక్ష్యం చెప్పుకుంటున్నారు. వాళ్ళే నమ్మితే అలా నమ్మాలి దేవుడిని, ఎటు కాకుండా దేవుడిని నమ్ముకున్నారో లేకపోతే ఏంటి అర్థం కాకుండా ఉన్నారు. అసలు దేవుడిని నమ్ముకున్నారు కానీ దేవుడి ప్రేమే కనబడతలేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చల్లగా నేను లేదు, వెచ్చగా నేను లేదు, నువ్వెచ్చని స్థితిలో ఉన్నారు. లోకం కావాలి, దేవుడు కావాలి. ఎలా అవాబవ్వా కావాలంటే? అందుకే క్రీస్తు కొరకు అనేక మంది త్యాగాలు చేసినటువంటి చెత్త బైబిల్ అంటేనే. అసలు బైబిల్ అంటే ఏమనుకున్నారు చెప్పండి? ఇంకో విషయం చెప్పిన, బైబిల్ అంటే ఏంటనో, తాము నమ్మినటువంటి దేవుని కొరకు, తాము ఆరాధిస్తున్నటువంటి దేవుని కొరకు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో విశ్వాస వీరుల చెట్ట ఈ బైబిల్. హల్లెలూయా. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చెట్ట ఎవరిదే? ఆయన నమ్మినటువంటి జనులు ఆయన కొరకు ఎలాంటి త్యాగాలు చేశారో, ఆయన కొరకు ఎలాంటి అవమానాలు, నిందలు, గాయాలు, బాధలు, కష్టాలు ఎదుర్కొన్నారో ఆ విశ్వాస వీరుల చిట్ట ఈ బైబిల్. అవునా కదా? అంతేనా? హల్లెలూయా. కాబట్టి 7 చెప్పాడు దేవుడు. 7 సంఘాలు ఉన్నటువంటి క్రియలు చూసి రాకడికి వచ్చినప్పుడు ఇస్తానని చెప్తున్నాడు మాట దేవుడు. షార్ట్ లో వచ్చానమాట, సింపుల్ గా. అర్థమైందా? త్వరగా వచ్చి ఉన్నాను. వచ్చి ఏం చేస్తాడట? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదామును అవ్వను దేవుడు నియమించి వారు తినవలసినటువంటి అన్ని పుష్కలంగా పెట్టి ఈ మంచి చెడ్డలో ఈ పండు నువ్వు తినకూడదని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. తిన్నారు, అయిపోయింది. దిగంబరిగా ఉన్నానని చెప్పాడు. వచ్చాడు దేవుడు, వచ్చాడు 3వ అధ్యాయంలో ఆదికాండంలో, చూడొద్దులే ముగింపులోనే ఉన్నా. అంటాడు ఆయన, ఎవరు దిగంబరమని చెప్పారు నీకు అంటే, నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించిన పండు నువ్వు తింటివా అని అన్నాడు. నేను కాదుగా, నువ్వు నాకు ఇచ్చిన భార్య అన్నాడు. స్త్రీ నువ్వెందుకు తిన్నావంటే, నన్ను సర్పం మోసపుచ్చింది అన్నాడు. ముగ్గురిని చెప్పించేశాడు దేవుడు మొత్తానికి. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, పండు తినొద్దంటేనే తిన్నందుకే అంత శాపం ఇచ్చి సృష్టి ఇంత వినాశనం అయింది. ఈ రోజు చెప్పండి, రక్షింపబడినటువంటి నీవు నేను దేవుడు చెప్తున్నటువంటి మాటకు ఎంత లోబడుతున్నావు? ఆయన మాట కంటే మనుషుల మాటకి ఎక్కువ లోబడుతున్నాం. వాళ్ళు ఉద్యోగులను తీసేస్తారని, లేకపోతే వాళ్ళు మనకి చేసే ఆపేస్తారని, ఇలా ఎన్నో రకాలుగా ఈ రోజు క్రైస్తవులు ఈ 7లో చెప్పినట్లుగా, లాస్ట్ సంఘంలో చెప్పినట్లుగా ఎలాగైపోతున్నారో నులివెచ్చని స్థితిలో ఉన్నారు. అటు ఇటు కలిసిపోతున్నారు అన్నమాట, గుంపులో కలిసిపోతున్నారు. నేను నిష్ఠ కలిగినటువంటి క్రైస్తవుని, ఐఎమ్ వెరీ సారీ, నేను మొక్కను ఏం చేసుకున్నాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు. హల్లెలూయా. నేను ప్రార్థన చేయటం మానన్నాడు. మేము మొక్కలు అన్నారు వీళ్ళు. ఎందుకో? నిష్ఠ కలిగినటువంటి భక్తులు మేము ఆ పని చేయము. మేము మీకు సాయం చేస్తాం, మీ పని చేస్తాం, అన్ని చేస్తాం, కానీ మీరు మొక్కమన్న దానికి మేము మొక్కలేము. ఈరోజు క్రైస్తవులు మొత్తానికి సాంగత్యం చేస్తున్నారు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపున్నారు. హల్లెలూయా. ఆస్తి కోసం, అంతస్తుల కోసం, దేవునికి వ్యతిరేకమైనటువంటి పెళ్లిల్లో, దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. కనుక లాస్ట్ సంఘంలోనికి వచ్చేస్తున్నారు. ఏంటి? లవదీక సంఘంలోనికి వెళ్ళిపోతున్నారు అనేకులు. ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తుల చెట్ట ఇప్పుడు ఎక్కడుందంటే, ఈ రోజు భూమి మీద ప్రతి పాస్టర్ గారి సంఘంలోనూ 7 సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తుల స్వభావాలు, క్రియలు ఉంటాయన్నమాట. ఉంటే దేవుడు వాళ్ళలో ఈ క్రియలను చూసి వాళ్ళకి మంచి జీతం ఇవ్వాలా లేకపోతే చెడ్డ జీతం ఇవ్వాలా తెలుస్తుంది అన్నమాట. అది తెస్తాడు ఆయన. హల్లెలూయా. పబ్లిక్ ఎగ్జామ్ వచ్చాయి అండి,
పబ్లిక్ ఎగ్జామ్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. కొంతమందికి పండగ, కొంతమందికి దండగ. ఎవరికి పండగ? సిద్ధపడి దాని ప్రకారంగా ప్రిపేర్ అయిన వాళ్ళకి పండగ. ఈ సిద్ధపాటు లేనటువంటి వారు సెల్ ఫోన్ తోటే ఉండి శికారం చేసిన వాళ్ళు దండగ అయిపోయారు. అవునే కదా? సేమ్ రాకడ కూడా అంతే. హల్లెలూయా. అనేకులకి దండగ అయిపోతుంది రాకడ, పండగ కాదు రాకడ అంటే. అందుకని మనుషులకి నువ్వు ఎంత భయపడతావు భయపడు, తప్పులేదు. తల్లిదండ్రులకు, సేవకుడికి, ఇంట్లో పెద్దవాళ్ళకి భయపడు. దానికి మించి ఎన్నో రెట్లు నీ దేవునికి నువ్వు భయపడాలి. హల్లెలూయా. ఆయన భయం అనేసరి మొత్తానికి లోకలు అందరికీ భయపడడం నేర్చుకున్నారు. మరి ఆయన భయమే లేకపోతే ఆదామావులు ఏం చేశారు? తినొద్దన్న పండు తిన్నందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏటేను తోటలోంచి బయటికి గెంటేశాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆదాము, అదేంటి ప్రభు, భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకి పేరెట్టింది నేను, అలాంటిది మా ఆవిడ పండుగంటే నువ్వు నాకెందుకు శిక్షేస్తంటే నేను తినొద్దని చెప్పినందుకు నీ భార్య మాట నువ్వు విన్నావు కదా అన్నాడు 4వ అధ్యాయంలో. మళ్ళా దేవుడు చాలా సీరియస్ అయ్యాడు ఆదాము మీద, తెలుసా? మొత్తం వీళ్ళు ముగ్గురు, సర్పము, ఆదాము, అవ్వ ముగ్గురు. ఈ రోజు మన అందరి ఏడుపుకి కారణం వాళ్ళు ముగ్గురు. హల్లెలూయా. మన అప్పులకి కారణం వాళ్ళు ముగ్గురు. మన తిప్పలకి కారణం, ఈ గ్యాస్ లాగిపోవడానికి అన్నిటికీ కారణం వాళ్ళు ముగ్గురు. మూడు ఏండ్లు యాగవేసిగా ప్రభుత్వాన్ని పరిపాలన మోడీ గారు రావడానికి కారణం వాళ్ళు ముగ్గురు. హల్లెలూయా. మామూలుగా అనుకుంటున్నారా? తెలుసా? ఈ ముగ్గురు కారణం మాట, ఎంత కారణం మాట. అందుకే చెప్తున్నాను, దేవుని సంఘమునకు పాడు చేసే వాడిని దేవుడు తన రాజ్యానికి చోటు ఇయ్యడు. హల్లెలూయా. దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రసవేదన పడలేనటువంటి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదా? ఏదో అనుకుంటున్నారు క్రైస్తవులు, నా మట్టికి నేను ఉన్నాను, మనకెందుకు, ఎవరు మనం తేకూడదు అనుకోండి. ఎవరు తేకపోతే నువ్వు దెయ్యాలు తేవాలి, నువ్వు దుర్బోధకులు తేవాలి, నువ్వు వెళ్ళే. హల్లెలూయా. తేనంటే పెట్టి తేవాలి, నువ్వే వెళ్ళి గోకాలే. హల్లెలూయా. అందుకని ఎవరు జోలికి వెళ్ళకూడదంటే ఏంటి? ఎవరి జోలికి వెళ్ళడం ఏంటి? నువ్వు యేసయ్య కొరకు నువ్వు నిలబడాలి. సమాజం చూస్తున్నప్పుడు నువ్వు ఎవరి నిమిత్తం కనబడాలంటే క్రీస్తు వాడవుగా నువ్వు కనబడాలి. అటువంటి ఆ విధానంలోనికి రావాలి. అంటే లేదు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అటు ఇటు కలిసిపోయిన వారికి ఉన్నారు. నులివెచ్చని స్థితిలో చల్లగలేరట, వెచ్చగలేరట, అటు ఇటు ఉన్నారన్నమాట. ఈ రోజు క్రైస్తవ సమాజం చెప్పాలంటే మండే క్రైస్తవుల, సండే క్రైస్తవులు అంటే సండే క్రైస్తవులు. హల్లెలూయా. ఆదివారపు క్రైస్తవులు, కానీ మంట లేదు వాళ్ళు. అందుకనే సండే క్రైస్తవులుగా కాదు, మనం మండే క్రైస్తవులు కావాలి. హల్లెలూయా. కనుక అలా చెప్తూ ప్రభు ఈ ప్రకటన గ్రంథం చివరిలో నేను అందుకు చెప్తున్నాను, 3 గంటలు లేకపోతే చెప్పేది కాదు. కాబట్టి గంట అయిపోయినప్పుడే క్లోజ్ చేస్తున్నాను. లాస్ట్ లో ఇవన్నీ చెప్తే యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, ఆ మూలవాక్యం కంటిన్యూగా చదవండి సార్. ఇదిగో త్వరగా వచ్చి ఉన్నాను, వాని క్రియ చెప్పున ప్రతివానికి ఇచ్చేటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్పయు ఒమేగయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. హల్లెలూయా. అలా చెప్తూ అన్నాడు ఏమని? కుక్కలను, మళ్ళీ వేరే కోణంలోకి వెళ్ళిపోతుంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహార్థకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందరు. హల్లెలూయా. క్రైస్తవ సమాజంలో ఈ వరుసలో ఉన్నటువంటి వారందరూ ఎక్కడ ఉంటారో, బుద్ధి లేని కనికలు ఉన్నారు చూసావా, బయట అలా వెలుపట ఉంటారు. లోపల ఎవరు ఉంటారు? దేవుని విషయమై, ఓర్పు విషయమైన వాక్యమును గైకొని ఈ సమాజము చేత తృణీకరింపబడి, వెలివేయబడి, అంటరాని వారిగా ఎంచబడినటువంటి వారు క్రీస్తుతో పాటు యుగయుగాలు నిత్య మహిమలో ఉంటారు. వీళ్ళు క్రీస్తు కంటే మా పరువే ఎక్కువ, దేవుడి కంటే మా ఈ లోకమే ఎక్కువ, ధనమే ఎక్కువ, లాభం ఎక్కువ అనుకున్న వారు వీళ్ళు ఎక్కడ ఉంటారట? వెలుపుట ఉంటారు. వీళ్ళు అబద్ధమును ప్రేమించి జరిగించువారట. అలా దేవుడు చెప్తూ ఏమన్నాడు అద్భుతంగా ఒక్క మాట ఫైనల్ గా, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తున్నాడు, నా దూతను పంపి ఉన్నాను. యేసు అని నేనే నా దూతను పంపుచున్నాను. దేని గురించి? ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. యోహాను వచ్చాడు అలాగా. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి దూత అనేటువంటి యోహాన్ అనే దూత ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యేసే చెప్తున్నాడు సాక్ష్యం. యేసు కొరకు సాక్ష్యం ఇచ్చింది అతడు. ఇప్పుడు అతడి కోసం సాక్ష్యం ఇచ్చింది ఎవరు?
యేసు. హల్లెలూయా. కాబట్టి నువ్వు యేసు కొరకు సాక్ష్యం ఇస్తే నీ కోసం యేసే సాక్ష్యము ఇస్తాడు ఖచ్చితంగా అన్నమాట. ఇవ్వాల్సిన రూల్ ఉంది అక్కడ. హల్లెలూయా. చెప్పండి, ఆదామవ్వలు పండు తినొద్దంటేనే తిన్నందుకే తోసేశాడు ఆయన. అంత ఘోరమైన నిష్లోకి శిక్షలోకి వెళ్ళిపోయారు. ఈ రోజు నేను నీవు మనం అందరమును దేవుని మాటను వింటున్నామా, తోసేస్తున్నామా? వాళ్ళకే శిక్ష తప్పలేదు, మరి మనం ఎలా తప్పించుకుంటామా? తప్పించుకోవాలి. అందుకని ఇప్పుడైనా సరే రాకడకు సిద్ధపాటు అంటే గతం అయిపోయింది. అయిపోయిన ఒక రోజుని కానీ, ఒక తారీఖుని కానీ, ఒక సంవత్సరాన్ని కానీ మనం తీసుకురాగలమా? తీసుకురాలే, మన వల్ల ఏం కాదు. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, రాకడకు తగినట్లుగా సిద్ధపడడానికి ఇగో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి లేఖన పటం ఇది. హల్లెలూయా. ఈ లేఖనాల ద్వారానే సిద్ధపడాలి మనం. లేఖనాలు లేకపోతే ఎలా సిద్ధపడతాం? సిద్ధపాటు కలుగుదు మాట. కనుక ఈ విధంగా సార్వత్రిక క్రీస్తు సంఘం బోధకులేమి, విశ్వాసులేమి, స్త్రీలేమి, పురుషులేమి, చిన్నలేమి, పెద్దలేమి, బీద, ధనిక అందరము కూడా ఈ విధముగా సిద్ధపడకపోతే యుగయుగాలు సాతానుడు వాని దూతలు సిద్ధపడినటువంటి అగ్నిగంధకాల గుండంలో పడాలి మాట. అది ఘోర భయంకరమైన పరిస్థితి. అక్కడ అయ్యో నా పరువు కోసం రక్షణ పోగొట్టుకున్నానే, నా పరువు కోసం దేవుని సన్నిధి పోగొట్టుకున్నానే, నా లాభం కోసం ఇది దుల్లేసుకున్నానే, అక్కడ ఎంత ఏడుస్తూ ఉపయోగం ఏంటి? అదేదో ఇప్పుడే మనం ఏడ్చేసామనుకో జీవితంలోనే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని పొందుతాం. అందుకని తమ వస్త్రములు తెలుపు చేసుకున్నటువంటి వారట ధన్యులట. హల్లెలూయా. ఇంత స్టోరీ ఉంది, ఇంతసేపు చెప్పింది, ఇంకా ఎంతో ఉంది మాట. ఆ మూలవాక్యమే చెప్తాను. 100కు పైగా ప్రసంగాలు చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి సంగతులు ఉన్నాయి. నేను ఇప్పటికి 10 బాగానే అదే మూలవాక్యంతో లేఖనాలను నేను చెప్పినటువంటి గుర్తు నాకు ఇంకా ఉన్నది. మీరు చూసుకోండి కావాలి, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా మీకు దొరకదు అసలు. హల్లెలూయా. కాబట్టి రాకడకు నీవు సిద్ధపడాలి మాట. కాబట్టి నీలో సంఘములో ఇలాంటి యెజబెలుకు సంబంధించిన లేఖ వ్యతిరేకమైనటువంటిది ఉండనిచ్చుకుంటే నేను ఎలా సిద్ధపడిపోతావు? సిద్ధపాటది కరెక్టో కానే కాదు. కాబట్టి సార్వత్రిక క్రైస్తవ సమాజమా, క్రీస్తు రాబోతున్నాడు. వాని క్రియ చొప్పున జీతం ఇవ్వడానికైనా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం మంచి జీతం పొందుకోవాలి, ఘనత పొందుకోవాలి. 1 పేతురు 1:6 చెప్పాడు ఆయన వచ్చినప్పుడు మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతుందని చెప్పాడు. ఎవరికి కలుగుతుంది? ఆ క్రియలు, మంచి క్రియలు కలిగిన వారు. 7 సంఘాల్లోనూ కూడా ఏ మంచి క్రియను దేవుడు సపోర్ట్ చేస్తున్నాడో, ఏ మంచి క్రియ నీలో ఉండాలని కోరుకుంటున్నాడో, ఈ 7 సంఘాల్లోనూ కూడా ప్రభు ప్రేమిస్తూ ప్రభు అనుకూలపరిచినటువంటి ఆ క్రియలను మనం కలిగి ఉండాలి. కొంత మంచిదే ఉంటది కొంతమందిలో, కానీ ఆ మంచి దేవుని అందులో విశ్వాసం లేకపోతే, ఆ మంచి యెజబెలును ఖండించకపోతే ఈ మంచి ఇప్పుడు చెల్లదు. హల్లెలూయా. కాబట్టి మనం మంచివారిగా ఉండడం కొరకు కాదు, కానీ మంచి దేవుని యొక్క ఆలోచనలో మనం ఉండడం ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా మనము సంఘాలు సార్వత్రికంగా ఉన్నటువంటి క్రైస్తవము రాకడకు ఈ విధముగా సిద్ధపడితే వారి కొరకు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. వారిని ఇంకా భూమి మీద ఏది ఏలుబడి చేయదు, ఏ శక్తులు వారిని ఏలుబడి చేయవు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధల చేత అల్లాడిపోతున్నటువంటి తన జనులు ప్రభు వస్తున్నప్పుడు వారికి నెమ్మది, నిత్య శాంతి, సంతోషము, ఆదరణ, ప్రశాంతత కలుగజేసి యుగయుగాలు కూడా ఆ జీవ వృక్ష ఫలములు భుజింప చేస్తానని ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. అందుకే ఇదిగో త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఆత్మ సంగములతో చెబుచున్న మాట చేయగలవాడు వినుగాక. కనుక ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుని స్వరము విన్నటువంటి మనము రాకడకు మన జీవితంలో మిగిలినటువంటి భాగం అంతా ఇలాగనే సిద్ధపడి ఆయన రాకడకు ఎత్తబడదాం. అటువంటి కృపా ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనకును, సార్వత్రిక క్రైస్తవ సమాజమునకును అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేనే ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, రక్షణ పొంది మందిరానికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, మనకు తెలిసినంతగా పరిశుద్ధంగా ఉన్నాం, మంచిగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కాదు, ఈ 7 సంఘంలోనూ కూడా జనులు ఎలాంటి క్రియలు కలిగిన వారిగా ఉన్నారు.
దేవుడు వారి క్రియను సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆ క్రియను దేవుడు గద్దిస్తూ ఉన్నాడా, మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆయన ఓర్పు విషయమైనటువంటి వాక్యములు గైకుంటున్నావా? దేవుని వాక్యంతో శ్రమ కలుగుతున్నప్పుడు నువ్వు సనుక్కుంటున్నావా, లేకపోతే దేవుడికి నిన్ను అప్పగించుకుంటూ ఉన్నావా? కాబట్టి ఆ దినము అనేకులు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి అని ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేని 10 మంది కన్యకులు ఉన్నారు, కానీ సిద్ధపడిన వారే బుద్ధి కలిగిన కన్యకులు అయ్యారు. సిద్ధపాటు లేని వారు బుద్ధి లేని కన్యకులు అయిపోయారు. కనుక ఈ రోజు సార్వత్రిక సంఘములో అనేకులు బుద్ధి లేని కన్యకులుగా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి సిద్ధపాటు లేకుండా వారికి బ్రతుకాలం అంతా నచ్చినట్లుగా బ్రతికేస్తూ ఉన్న వారు బుద్ధి లేని కన్యకులుగా విడబడతారట. కాబట్టి ఎవరైతే దేవుని మాటకు లోబడి భయభక్తులు కలిగి నిత్యము సిద్ధపాటును కలిగిన వారిగా ఈ 7 సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించినటువంటి ప్రకారముగా బ్రతుకుతారో వారి యుగాలు క్రీస్తుతో పాటు ఆ ఆనందకరమైనటువంటి లోకములో నిత్య మహిమలో వారు సంతోషభరితులే ఉంటారని, అలాంటి సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక సిద్ధపడడం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సిద్ధపాటు కలిగిన వారిగా మన జీవితాలు విశ్వాసముతో లేఖన సారము కలిగిన వారిగా సత్యములు ప్రేమిస్తూ అసత్యాన్ని ఎదిరిస్తూ ఎదురేలును ఎదిరించేటువంటి ఏలి అభిషేకము కలిగిన వారిగా దేవుని సంఘములో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తిని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి స్థలమును ఇక్కడున్న జనాన్ని కుటుంబాన్ని ప్రేమించి నువ్వు ఇచ్చిన సందేశం కొరకు వందనాలు. అవును నాయన, మా జీవితంలో ఎన్ని ప్రసంగాలు వింటే ప్రయోజనం లేదు నాయన. సిద్ధపాటు ప్రసంగం మాకు అవసరం నాయన. సిద్ధపాటు లేకపోతే నాయన రేపొద్దుట మా జీవితాలు భయంకర నరక అగ్ని గంధకాల్లోనికి మేము వెళ్ళిపోతాం ప్రభా. అక్కడ ఎంతో మంది ఘనులు, జ్ఞానులు, గొప్పవారు ఉంటారు తండ్రి. అయ్యా, కానీ అది కాదు నాయన. బీదవారిగా భూమి మీద బ్రతికినా గాని, బలహీనులుగా భూమి మీద బ్రతికినా గాని అయ్యా నీవు కోరుకున్నటువంటి స్థితిలో సిద్ధపాటి బుద్ధి కలిగినటువంటి కన్యకుల్లాగా మేము మారినప్పుడే ప్రభా మా జన్మ సార్థకం అవుతుంది, మాకు నిత్య విశ్రాంతి కలుగుతుంది ప్రభా. కాబట్టి రాకడ కొరకు మేము సంఘములన్నీ కూడా తగిన రీతిగా సిద్ధపడడానికి ప్రభా వాక్యమును ప్రేమించే వారిగా, వాక్యములకు లోబడి వారిగా, వాక్యమును అనుసరించి నడుచుకున్న వారిగా ప్రభా ఈ శ్వాస యాత్రలో మేము ముందుకు సాగిపోయి నీ యందు భయభక్తులు కలిగిన వారిగా, తగిన సిద్ధపాటు కలిగిన వారిగా జీవించడానికి దేవా తగిన కృపని మనం ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యం అందరూ ఫలింపచేయండి. వింటున్న వారిని, లైవ్ లో చూస్తున్న వారిని కూడా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి శ్రీష బావ గారిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలు నడిపించండి. నూతన ప్రత్యక్షతలు, అభిషేకం, ఆలోచన, ఆరోగ్యం ఇచ్చి ప్రభా భౌతికంగాను ఆత్మీయంగాను మీరు రక్షించమని, నీ చిత్తం నెరవేర్చేటువంటి రీతిగా వారిని నాయన తగిన సామర్థ్యం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సంఘమంతా అలాగన ప్రభా అయా నాయన ఇగో నీతో కనివేసుకుని ప్రభా అయా చల్లగా నేను వెచ్చగా నేను ఉండక, నువ్వు వెచ్చని స్థితిలో ఉండక ప్రభా అయా జాగారి కూడా ఉండక, చచ్చని స్థితిలో ఉండక ప్రభా, అల్ప విశ్వాసంతో ఉండక ప్రభా అయా నాయన ఓర్పు విషయమైన సహనము కలిగిన వారిగా, అంత వరకు సహనము కలిగిన వారి రక్షింపబడిన చెప్పినట్లుగా అలాగే కొనసాగమని ఇంటి వానర్స్ని కూడా కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ఈ రాత్రి కూడుకులో పాల్పొప్పులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. మేము కూడా ఒక యోహాను లాగా వేలకు ప్రభా అయ్యా సిద్ధపాటును గురించినటువంటి స్పష్టత ఇచ్చులాగా తయారవ్వడానికి మమ్మల్ని అందరినీ చేతుల సాధనాలుగా వాడుకుని మీ నామనికే మహిమ పొందుకుని అందరినీ దీవించి ఆశీర్వదించి అయా ఇగో తండ్రి క్రైస్తవ సమాజము అయా ఈ రాకడ సమయంలో ఈ రీతిగా సిద్ధపడి అయా నీకు సంతోషము కలిగించే రీతిగా నీ రాకడకు ఆయత్తపడడానికి సహాయము చేసి మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఇంకా నీ రక్షణ ప్రణాళికున్నటువంటి జనులు నీ స్వరమే నీ ప్రభా సిద్ధపడడానికి, రక్షణ పొందడానికి సిద్ధపాటును దయచేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసానికి చేరొచ్చినటువంటి మనకును, భూలోకంలో ఉన్నటువంటి సకల భక్తులకును, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబమునకును సదాకాలం దేవుని కృపతోడండి రాకడకు సిద్ధపాటు కలిగినటువంటి అభిషేకము, జ్ఞానం, వివేకము, పరిశుద్ధత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్.